Welcome to TP Studies. Welcome to Uttam's Academy. So, dear competitors, మనకు ఆల్రెడీ ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిందని అందరికీ తెలుసు. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూడటం ద్వారా ఆ నోటిఫికేషన్స్ గురించి తెలుసుకొని ఒకసారి అప్లై చేయండి ఫాస్ట్గా. సో మనకి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది చాలా మంచి అవకాశం ఇచ్చింది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళతో పాటు ఎడ్యుకేటెడ్ పర్సూయింగ్ పర్సన్స్ అంటే లైక్ 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పర్సూయింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది చాలా 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 మంచి అవకాశం, ఇది ఒకటి చాలా మంచి అవకాశం. ఎందుకంటారా, సో మనకి బ్యాంకింగ్ సెక్టార్లో బ్యాంక్ ఎగ్జామ్స్కి ఏ నోటిఫికేషన్ పడ్డా కూడా మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలంటే డిగ్రీ ఉండాలి. డిగ్రీ కానీ లేదా బీటెక్ అయినా కంప్లీట్ అయి ఉండాలి. అంటే గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకేనా. బ్యాంకింగ్ సెక్టర్లో ఏ బ్యాంక్ ఎగ్జామ్స్లో నోటిఫికేషన్ పడ్డా కూడా దేనికి అప్లై చేయాలన్నా కూడా మినిమం క్వాలిఫికేషన్ ఎంత ఉండాలంటే గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఉంటేనే బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి జాబ్స్కి మనం ఎలిజిబుల్ అవుతాము. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పడ్డటువంటి ఆఫీస్ అటెండెంట్ పోస్ట్ అనేది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కానవసరం లేదు. గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్, వాళ్ళు అప్లై చేయడానికి కూడా కుదరదు, వాళ్ళు అసలు అప్లై చేయకూడదు. ఎవరు అప్లై చేయాలి అంటే 10th పాస్ అయి ఉండాలి, లేదంటే ఇంటర్మీడియట్ పాస్ అయినా పర్వాలేదు, లేదంటే డిగ్రీ పర్సూయింగ్ అంటే డిగ్రీ చదువుతూ ఉండేవాళ్ళు, డిగ్రీ కంప్లీట్ కాకూడదు. డిగ్రీ ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళైనా ఉండొచ్చు, డిగ్రీ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళైనా ఉండొచ్చు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండే వాళ్ళైనా ఉండొచ్చు. కానీ డిగ్రీ కంప్లీట్ కాకూడదు, అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాకూడదు, లైక్ బీటెక్ కంప్లీట్ కాకూడదు, డిగ్రీ కంప్లీట్ కాకూడదు. ఎవరైతే డిగ్రీ పర్సూయింగ్ ఆర్ బీటెక్ పర్సూయింగ్ ఉంటున్నారో వాళ్ళు మాత్రమే మనకి ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అయితే సో ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా 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 మంచి అవకాశం. ఎందుకంటారా, దానికి రీజన్ కూడా చెప్తా చూడండి క్లియర్గా. సో మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎప్పుడు ప్రిపేర్ అవుతాం మనం ఆ ఎగ్జామ్స్కి? చదువుతూ ఉన్నప్పుడైతే మనం చాలామందిని అసలు కాంపిటేటివ్ జాబ్స్ గురించి కూడా ఆలోచించరు మ్యాక్సిమం చాలామంది. ఇప్పుడు చూడండి 10th చదివేటప్పుడు లేదా 10th అయిపోయిన తర్వాత కూడా ఎగ్జామ్స్ గురించి ఆలోచించాం. 10th అయిపోయిన వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారు? ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారు కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో హైయెస్ట్ స్కోర్ రావాలి, నాకు మ్యాక్సిమం మార్క్స్ రావాలన్న కసితో ఆ స్టడీస్ మీద ఉంటారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అసలు కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. అసలు దాని మీద ఎలిజిబుల్ ఉంటుందో ఉండదో కూడా కొంతమందికి తెలియదు. ఈ నోటిఫికేషన్కి మనకి ఎలిజిబుల్ ఉంటామో ఉండమని వాళ్ళని పక్కన పెట్టండి. ఇంటర్మీడియట్ ఎవరైతే పర్సూయింగ్ చేస్తున్నారో వాళ్ళైతే అసలు అప్లై చేయరు. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు డిగ్రీనో బీటెక్కో జాయిన్ అయి ఉంటారు. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు డిగ్రీ జాయిన్ అయ్యారు అనుకోండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉండొచ్చు, డిగ్రీ సెకండ్ ఇయర్ ఉండొచ్చు, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉండొచ్చు, లేదా బీటెక్ అయినా ఉండొచ్చు. అసలు వాళ్ళకు ఈ నోటిఫికేషన్ ఒకటి ఉంది, ఈ నోటిఫికేషన్ ఒకటి పడ్డాది, దీనికి మనం మాత్రమే ఎలిజిబుల్ అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు వాళ్ళకి, ఎవరు చెప్పరు. కాలేజీలలో వాళ్ళ సబ్జెక్ట్స్ వాళ్ళు చెప్పుకొని సెమ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కానీ వీటి గురించి పెద్దగా ఓరే మీరు ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ పడింది, దీనికి మీరు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, మీరు మాత్రమే అప్లై చేయండి, మీరు మాత్రమే అప్లై చేసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు, తక్కువ మంది ఉన్న వాళ్ళు ఎగ్జామ్కి కానీ రాస్తే మటుకు మీకు జాబ్ వస్తుందని చెప్పేవాళ్ళు చాలా రేరుగా ఉంటారు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు పర్సూయింగ్ స్టేటస్లో ఉంటారు, అంటే స్టడీ స్టేటస్లో ఉంటారు. కాబట్టి వాళ్ళ సబ్జెక్ట్స్ మీద వాళ్ళ ఫోకస్ మాత్రమే చేస్తారు. కానీ నాకు తొందరగా జాబ్ తెచ్చుకోవాలనే ఆలోచనలు అయితే ఉండరు వాళ్ళు, మ్యాక్సిమం ఉండరు వాళ్ళ ఆలోచనలో. ఒకవేళ ఉన్నా కొంతమంది మాత్రమే అప్లై చేస్తారు. ఆ అప్లై చేసినా కూడా మనకు షార్ట్ టైం మాత్రం ఇచ్చాడు చూడండి. అంటే మనకు నోటిఫికేషన్ పడ్డ 1.5 monthలోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాడు. ఈ ఎగ్జామ్ 1.5 monthలోనే కండక్ట్ చేస్తే ఈ 1.5 monthలోనే వాళ్ళు ప్రిపరేషన్ అవ్వాలి అంటే వాళ్ళు ఎంత టైం ఎఫర్ట్స్ పెట్టాలంటే అంత టైం అనేది ఎఫర్ట్స్ పెట్టరు వాళ్ళు. ఎందుకంటే కాలేజీకి వెళ్తూ ఉంటారు, వాళ్ళ సబ్జెక్ట్స్ చదువుకోవాలి, వాళ్ళ సబ్జెక్ట్స్తో పాటు ఇవి కూడా చదవాలంటే కొంచెం డిఫికల్టే వాళ్ళకి, ఖచ్చితంగా డిఫికల్టే.
సో మనకి అలాంటి వాళ్ళు కొద్దిగా 1 month కానీ కొంచెం బాగా అర్థం చేసుకొని బాగా హార్డ్ వర్క్ చేస్తూ ప్రిపేర్ అయితే మటుకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది వాళ్ళకి డిగ్రీ వాళ్ళు ఎవరైనా బీటెక్ చేస్తూ ఉండే వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఎందుకంటారా, సో మనకి ఎప్పుడైనా కూడా కోచింగ్ సెంటర్స్లలో కోచింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరంటే గ్రాడ్యుయేషన్ హోల్డర్స్, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉంటుందో వాళ్ళు మాత్రమే కోచింగ్ సెంటర్స్లలో ఉంటారు. అయితే ఇప్పుడు కోచింగ్ సెంటర్స్లలో ఉండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు, కాబట్టి వాళ్ళందరూ మనకి కాంపిటీషన్ కారు. ఒకవేళ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉండి వాళ్ళు కూడా అప్లై చేస్తుంటే వాళ్ళ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకైతే కష్టం జాబ్ రావడం. ఇప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ కాదు కాబట్టి మనం మాత్రం ఎలిజిబుల్ కాబట్టి అందరం ఒకే లెవెల్లో ఒకే స్టేటస్లో ఉంటాం కాబట్టి ఈ 1 month అనేది కొంచెం బాగా హార్డ్ వర్క్ చేస్తే మనకి ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. ఈ 1 month కంటిన్యూగా ప్రిపేర్ అయినా కూడా చాలా ఈజీగా జాబ్ వస్తుంది. అంతే ఏం లేదు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా ఆ సిలబస్ ఏంటిది, ఆ సిలబస్లో ఉన్నటువంటి కొన్ని టాపిక్సే ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మన డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ చాలా టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్లో క్వశ్చన్ డ్యామ్ షూర్ వస్తుంది, ఈ టాపిక్లో క్వశ్చన్ డ్యామ్ షూర్ వస్తుంది అని చెప్పేసి ఆ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవుతామో ఇక్కడ కూడా అంతే సేమ్. లైక్ ఆ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి అయితే ఏ టాపిక్ నుండి ఎన్నెన్ని క్వశ్చన్స్ ఎన్నెన్ని మార్క్స్ వస్తుందంటే డ్యామ్ షూర్గా చెప్పొచ్చు మనం. బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి నాట్ ఎస్ఎస్సి నాట్ ఆర్ఆర్బి వాటికైతే ఏ టాపిక్ నుండి ఏ క్వశ్చన్ ఎక్కడ నుండి అయినా కూడా ఎన్ని మార్క్స్ కైనా కూడా ఇవ్వచ్చు. బట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి అయితే పర్టికులర్గా ఈ టాపిక్ నుండి ఇన్ని మార్క్స్ వస్తాయి, ఈ టాపిక్ నుండి ఇన్ని మార్క్స్ వస్తాయి, ఈ టాపిక్ నుండి ఇన్ని మార్క్స్ వస్తాయని డాన్సర్గా చెప్పొచ్చు. అది కూడా లిమిటెడ్ సిలబస్సే కాబట్టి మనం చాలా సింపుల్గా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎవరైనా కూడా తెలిసి ఈ నోటిఫికేషన్ పడింది మేము ఎలిజిబుల్ అవుతామని తెలిసి ఉన్న వాళ్ళైతే అప్లై చేయండి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేసి అప్లై చేసుకోమని చెప్పాలి, కంపల్సరీగా చెప్పాలి. అలా అప్లై చేసిన తర్వాత ఈ 1 month కొద్దిగా ఫోకస్ పెట్టి కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తూ ప్రిపేర్ అయినారంటే వాళ్ళు ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటారు. దీంట్లో మనకు జాబ్ కూడా వచ్చిందనుకోండి, స్టార్టింగ్ శాలరీనే 50,000 per month. ఒక ఆఫీస్ అటెండెంట్కి 50,000 per month అంటే చాలా పెద్ద శాలరీ, అది చాలా హెవీ శాలరీ. 50,000 per month అంటే అసలు సాధారణమైనటువంటి శాలరీ కాదు, అది మంచి శాలరీ, గుడ్ శాలరీ. మనం ఒక మంచి పొజిషన్లో కూడా ఉండొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ జాయిన్ అయితే ఒక మంచి పొజిషన్లో కూడా ఉండొచ్చు. ఆలోచించుకోండి. సో అప్లై చేసిన వాళ్ళు ఈ 1 month బాగా హార్డ్ వర్క్ చేయండి. ఎవరన్నా అప్లై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫిబ్రవరి 4th వరకు మనం అప్లై చేస్తూ ఉండొచ్చు. అంటే ఈ అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇస్తున్నాడంటే ఫిబ్రవరి 4th వరకు ఇస్తున్నాడు. ఈ ఫిబ్రవరి 4th లోపు ఎవరైనా కూడా అప్లై చేయండి, చేసుకోవడానికి కూడా కాదు, ఖచ్చితంగా అప్లై చేయండి. మీకు కావాల్సినటువంటి గ్రాండ్ టెస్ట్లో ఆ గ్రాండ్ టెస్ట్లో ఉన్నటువంటి రీజనింగ్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా అనాలిసిస్ క్లాసెస్ అంటే లైక్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఓన్గా అయినా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అదే పనిగా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మేము చెప్పే క్లాసెస్ ఆన్లైన్లో కూడా చూసుకొని మీరు సింపుల్గా షార్ట్ కట్ మెథడ్లో చాలా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్స్ చేసేదానికి కూడా స్కోప్ ఉంటుంది. ఓకేనా? సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ కూడా ఫిబ్రవరి 28 అండ్ మార్చ్ 1 మాత్రమే ఉంటుంది. విత్ ఇన్ 1 monthలో మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. ఆ లోకల్ లాంగ్వేజ్ మీద ఒక టెస్ట్ ఉంటుంది. ఆ లోకల్ లాంగ్వేజ్ అందరికి వచ్చు కాబట్టి అది ఈజీగా పాస్ అవుతాము. ఆ తర్వాత మనకి డైరెక్ట్గా జాబ్ ఇది క్వాలిఫై అయితే కంపల్సరీగా డైరెక్ట్గా జాబ్. మళ్ళీ ఇంక నో మోర్ ఎగ్జామ్స్, నో మోర్ ఇంటర్వ్యూస్, సింపుల్గా జాబ్ వచ్చేసినట్టే. మనం లైక్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లేదా జూలై లేదా ఈ మంత్లోనే మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయ్యి తర్వాత మనకి ఇంకా కంటిన్యూగా జాబ్లో కూడా కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. సో ఖచ్చితంగా అప్లై చేయండి. అప్లై చేసిన వాళ్ళు కొద్దిగా ఈ 1 month కొద్దిగా ఫోకస్ పెట్టండి, హార్డ్ వర్క్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా ఈజీగా జాబ్ వస్తుంది. ఓకేనా? సరే చూద్దాం. ఇప్పుడు ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ ఎగ్జామ్లో భాగంగానే సో మనం ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 1 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. నెక్స్ట్ అదేవిధంగా ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 2లో రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ కూడా చూద్దాము, అర్థమెటిక్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ కూడా చూద్దాము. ఓకేనా? ఇవి మీరు ఈ క్లాసెస్ వినాలి అంటే యూట్యూబ్లో ఫ్రీగా వినొచ్చు. దీనితో పాటు ఇదేంటంటే యూట్యూబ్లో చూసే క్లాసెస్ ఓన్లీ మీరు క్లాసెస్ మాత్రమే వింటారు, ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటారు. కానీ ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం పెట్టే ఎగ్జామ్ ముందు మీరు రాయాలి.
ముందు ఎగ్జామ్ మీరు రాస్తే అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్కి మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఎంత టైంలో ఆన్సర్ చేస్తున్నారో మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్కైనా ఆన్సర్ చేయగలుగుతారు. మీరు ఇంకే క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయలేకపోతున్నారో అవి ఎలా చేయాలనో అప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ వింటే ఈజీ. ఓకేనా? మీకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మీకు ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ గ్రాండ్ టెస్ట్లు అనేది ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ లెస్ అమౌంట్కి ఇస్తుంటారు. ఆ తక్కువ అమౌంట్ పే చేసి డైలీ ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వచ్చినటువంటి స్కోర్ మీరు చెక్ చేసుకోండి. సో ఏ క్వశ్చన్స్కి అయితే మీకు ఆన్సర్ రావడం లేదో ఆ క్వశ్చన్స్ మీరు కావాలంటే ఎక్స్ప్లెనేషన్ క్లాసుల్లో విని మరలా ఒకసారి అదే టెస్ట్ని రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇలా ఫాలో అవుతూ ఉన్నారంటే ఈ 1 మంత్ అంతా కూడా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కంపల్సరీగా సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటాము. ఆ జాబ్ కూడా మనము వితిన్ 3, 4, 5 months 6 monthsలలో మనం జాబ్లో కూడా జాయిన్ అవుతాము. అయితే మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. 1 month టైం వేస్ట్ చేయకూడదు. సో ఎక్కువ టైం ఓన్లీ ప్రిపరేషన్కి మాత్రమే ట్రై చేయండి. మీరు ఏ టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వాలి ఆ టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఏదంటే ఆ టాపిక్స్ ప్రిపేర్ అవ్వద్దు. మనకి ఏ టాపిక్స్ అవసరమో ఆ టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకేనా? సరే చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 2లో రీజనింగ్ అబిలిటీ నుండి మనం ఎక్స్ప్లెనేషన్ క్లాస్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, రీజనింగ్ అబిలిటీ. రీజనింగ్ సెక్షన్ నుండి మనకి 1 to 30 క్వశ్చన్స్ ఇస్తాడు. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి ఇస్తుంటాడు. ఈ 30 క్వశ్చన్స్ కూడా మీకు పాసిబుల్ అయితే 15 minutesలోనే కంప్లీట్ చేయాలి. 15 minutes, అంతకన్నా ఎక్కువ టైం తీసుకోకూడదు. అంటే 30 secondsలో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయగలగాలి. అలా చేస్తేనే మనం లెస్ టైంలో మోర్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తక్కువ టైంలో చేయగలగాలి. సరే, దాంట్లో భాగంగానే చూద్దాం ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి ఏమిస్తున్నాడు. మనం ఏ క్వశ్చన్కి అయినా కూడా ఆన్సర్ సింపుల్గా రాయాలి అంటే మీరు రీడ్ చేసినటువంటి క్వశ్చన్ మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ మనకు అర్థం కావాలి, అండర్స్టాండింగ్ చేసుకోగలగాలి. ఆ క్వశ్చన్ ఎప్పుడైతే మనకు అర్థం అవుతుందో అప్పుడే దానికి కావాల్సినటువంటి సొల్యూషన్ కూడా మీరు ఈజీగా చేయొచ్చు. అంతేగాని నేను ప్రాబ్లం రీడ్ చేసి నేను సొల్యూషన్ చేస్తే అది నాకు మాత్రమే అర్థమవుతుంది. సో మీకు కూడా అర్థం కావాలంటే ఏం చేయాలంటే నేను ప్రాబ్లం రీడ్ చేసేటప్పుడు నాతో పాటు మీరు కూడా ప్రాబ్లం రీడ్ చేయండి. ప్రాబ్లం రీడ్ చేస్తే వాడు ఏమిస్తున్నాడు, ఏం కనుక్కోమంటున్నాడో మనకి ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు మనం దాని ఆన్సర్ సింపుల్గా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఒకసారి నీట్గా క్వశ్చన్ నెంబర్ 1లో ఏమిస్తున్నాడో చూద్దాం. చూడండి ఒకసారి. ఏ కరెక్ట్లీ రిమెంబర్స్ దట్ బీస్ బర్త్డే ఈజ్ ఇన్ ద మంత్ ఆఫ్ జాన్వరి అన్నాడు. అంటే బి యొక్క బర్త్డే అనేది జనవరి మంత్లో ఉంది అని చెప్పేసి ఏకు గుర్తున్న ప్రకారంగా చెప్పాడు. ఏకి గుర్తున్నంత వరకు బీస్ బర్త్డే అనేది ఏ రోజు ఉందంటే జనవరి మంత్లో ఉంది అంట. నెక్స్ట్ వన్, సి కరెక్ట్లీ రిమెంబర్స్ దట్ బీస్ బర్త్డే ఈజ్ ఆఫ్టర్ 15th January. సి అనేవాడు సికి గుర్తున్నంత వరకు బి యొక్క బర్త్డే అనేది ఏ రోజు ఉండాలంటే ఆఫ్టర్ 15th, అంటే ఆఫ్టర్ 15th January మంత్. ఆఫ్టర్ 15th January మంత్ అంటే ఏమని 16th January తర్వాత ఏ రోజైనా ఉండొచ్చు. అంటే 16th January ఉండొచ్చు, 17th January ఉండొచ్చు, 18th January. ఆఫ్టర్ 15th అంటే 16 తర్వాత ఏ రోజైనా ఉండొచ్చు సికి గుర్తున్నంత వరకు. నెక్స్ట్ వన్, డి కరెక్ట్లీ రిమెంబర్స్ దట్ బీస్ బర్త్డే ఈజ్ ఆన్ ఏ వెన్స్డే అండ్ బిఫోర్ 25th January అన్నాడు. అంటే డీకి గుర్తున్నంత వరకు ఏం చెప్తున్నాడంటే బి యొక్క బర్త్డే అనేది వెన్స్డే రోజు మాత్రమే ఉందంట. అయితే అది ఎప్పుడు ఉందంటే బిఫోర్ 25th January. బిఫోర్ 25th January అంటే 24th January వరకు. 24th January వరకు ఈ డేట్స్లలో వెన్స్డే రోజు మాత్రమే ఉంటుంది అంటున్నాడు. ఆ డేట్స్లలో ఏ రోజు ఉంటుందంటే వెన్స్డే రోజు మాత్రమే ఉంటుంది అని అంటున్నాడు. అయితే నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇఫ్ ద ఫస్ట్ డే ఆఫ్ జాన్వరి వాజ్ ఏ సండే. అయితే ఆ జనవరి మంత్లో ఫస్ట్ డే ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజు అనేది సండే ఉంటుందంట. అయితే దెన్ ఆన్ విచ్ డేట్ ఈజ్ ద బీస్ బర్త్డే.
అయితే బీస్ బర్త్డే అనేది ఏ రోజు జరుగుతుందో ఆ రోజు మాత్రమే చెప్పమన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఒకసారి ఈ ప్రాబ్లం రీడ్ చేసిన తర్వాత మనకు అర్థమైనటువంటి పాయింట్ ఏంటంటే బి బర్త్డే అనేది వెన్స్డే మాత్రమే రావాలి, అది కూడా ఈ డేట్స్కి మధ్యలోనే లేదా ఈ డేట్స్లలో ఎక్కడైనా ఉండొచ్చు అంటున్నాడు. అయితే లాస్ట్ కండిషన్లో వాడు ఏమన్నాడంటే జనవరి 1 ఏ రోజు వస్తుందంటే సండే వస్తుంది అన్నాడు. జనవరి 1 సండే అంటే మనకి వీక్ డేస్ ప్రకారంగా సేమ్ డే హౌ మెనీ డేస్కి ఒకసారి రిపీటెడ్ అవుతుందంటే, ఎన్ని రోజులకు ఒకసారి అదే డే రిపీటెడ్ అవుతుందంటే 7 డేస్కి ఒకసారి రిపీటెడ్ అవుతుంది. అగైన్ జనవరి 7th ఆఫ్టర్ 7 days, ఫస్ట్ డే తర్వాత 7 days అంటే 8th డే, జనవరి 8th డే సండే వస్తుంది. మళ్ళా 7 days యాడ్ చేస్తే జనవరి 15th డే కూడా సండే వస్తుంది. మళ్ళా 7 days యాడ్ చేస్తే జనవరి 22nd కూడా సండే వస్తుంది. ఇక్కడ 22nd సండే అయితే 23rd ఏమొస్తుందంటే మండే, 24th ఏమొస్తుందంటే ట్యూస్డే వస్తుంది. అంటే దాని అర్థం ఏమని, 24th ట్యూస్డే కాబట్టి ఈ రోజు ఉండదు, 23rd మండే కాబట్టి ఈ రోజు కూడా రాదు, 22nd సండే కాబట్టి ఈ రోజు కూడా రాదు. అయితే మనకి ఇంకా 15th డేట్కి 22nd డేట్కి మధ్యలో ఉండే డేట్స్ మాత్రమే రావాలి. ఇక్కడ చూడండి 15th డేట్ సండే అయితే 16th డేట్ కూడా ఏమవుతుందంటే మండే, 17th డేస్ ట్యూస్డే, 18th డే ఏమొస్తుందంటే వెన్స్డే వస్తుంది. చూడండి వెన్స్డే అంటే ఆఫ్టర్ 15th బిఫోర్ 24th ఇన్ బిట్వీన్లో వెన్స్డే అనేది ఏ రోజు వస్తుందంటే 18th జనవరి వెన్స్డే వస్తుంది. ఇక్కడ మనకి వాడి బర్త్డే కూడా ఏ రోజు వస్తుంది అన్నాడంటే వెన్స్డే రోజు వస్తుంది అన్నాడు. అప్పుడు వాడి బర్త్డే ఏ డేట్లో ఉండాలంటే జనవరి 18th ఉండాలి. ఆ జనవరి 18th ఉన్నటువంటి ఆప్షనే రైట్ ఆన్సర్గా ఉండాలి. జనవరి 18th ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 1 అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ డైరెక్షన్స్ క్వశ్చన్ నెంబర్ 2 to 4 ఇస్తున్నాడు. చూడండి ఇన్ దిస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్లో in this question relationship between different elements is shown in the statements. The statements is or are followed by conclusions. Study the conclusions based on the given statements and select the appropriate answer. Give answer అన్నాడు. ఇక్కడ మనకు ఒక కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, దాని కింద కన్క్లూజన్స్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి కన్క్లూజన్స్ ఏవో కనుక్కొని వాటిని బేస్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్ రాయమంటున్నాడు. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, కన్క్లూజన్స్ కూడా ఎలా ఇస్తున్నాడు చూడండి. ఆప్షన్స్ ఇఫ్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఈజ్ ద ట్రూ అయితే ఆప్షన్ నెంబర్ 1 ప్రిఫర్ చేయాలి. ఇఫ్ ఓన్లీ కన్క్లూజన్ 2 ఈజ్ ద ట్రూ అయితే ఆప్షన్ నెంబర్ 2 ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇఫ్ ఎయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ 2 ఈజ్ ద ట్రూ అయితే ఆప్షన్ నెంబర్ 3 ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇఫ్ నైదర్ కన్క్లూజన్ 1 or 2 is true అయితే ఆప్షన్ నెంబర్ 4 ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇఫ్ బోత్ కన్క్లూజన్స్ 1 or 2 are true అయితే ఆప్షన్ నెంబర్ 5 అనేది ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇవి ఆప్షన్స్గా సూట్ చేసుకోవాలి. మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2లో వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా చూడండి ఒకసారి. ఎక్స్ గ్రేటర్ దాన్ వై గ్రేటర్ దాన్ జెడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వి సెమీకోలన్ జెడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు డి గ్రేటర్ దాన్ ఎం ఇస్తున్నాడు. ఇది వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్. లేదా ఇలా రాసుకోవాల్సిన అవసరమే లేదు, ఇలా రాసుకున్నా కూడా టైం వేస్ట్ అవుతుంది మనకి. వీటిని చూడగానే ఆన్సర్ పెట్టేటట్టు ఉండాలి, త్రూ ఐ కాంటాక్ట్ ద్వారా ఉండాలి. చూద్దాం ఒకసారి. ఫస్ట్లో చూడండి, ఇక్కడ కన్క్లూజన్ 1లో ఫస్ట్ పర్సన్ వి ఇస్తున్నాడు, సెకండ్ పర్సన్ ఎం అన్నాడు. వికి ఎంకి ఏ రిలేషన్ రావాలంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రావాలి. చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో వి అనేవాడు ఇక్కడ ఉంటే ఎం అనేవాడు ఇక్కడ ఉన్నాడు. చూడండి వి టు ఎం. సో వి టు ఎం రిలేషన్ పోవాలంటే ఈ రెండిట్లలో కామన్ పర్సన్ ఎవరు ఉన్నారంటే జెడ్ ఉన్నాడు కామన్ పర్సన్. అంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ వి నుండి జెడ్కి రావాలి, జెడ్ నుండి డికి వెళ్ళాలి, డి నుండి ఎంకి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్ సైడ్ వెళ్ళాలని చూడండి. వి నుండి జెడ్, నేను యారో మార్క్ మెన్షన్ చేస్తాను చూడండి. యారో మార్క్ ఫస్ట్ వి నుండి జెడ్కి రావాలి, జెడ్ నుండి డికి వెళ్ళాలి, డి నుండి ఎంకి రావాలి. అలా వస్తే మనకి రిలేషన్ వస్తుంది. చూద్దాం. ఇప్పుడు చూడండి, వి నుండి జెడ్ వరకు ఉండే సింబల్ ఏదంటే రివర్స్లో తీసుకుంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు.
జెడ్ టు వి అయితే జెడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వి అంటాం. వి టు జెడ్ అయితే వి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జెడ్ ఉండాలి. మరలా జెడ్ టు డి కూడా ఏ సింబల్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. డి టు ఎం ఏముందంటే గ్రేటర్ దాన్ ఉంది. ఇక్కడ చూడండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ గాని ఉంటే ఇవి సేమ్ డైరెక్షన్ లో ఉండే సింబల్సా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండే సింబల్సా? ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండే సింబల్స్ కాబట్టి ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కన్క్లూజన్ 1 అనేది నాట్ కరెక్ట్, నాట్ ఫాలోస్. నెక్స్ట్ కన్క్లూజన్ 2, ఎక్స్ కి డి కి రిలేషన్ ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ ఎక్స్ అండ్ డి రిలేషన్ ఇస్తున్నాడు, చూద్దాం. ఇక్కడ ఎక్స్ కి డి కి రిలేషన్ ఇచ్చి జెడ్ అనేది కామన్ టర్మ్ కాబట్టి ఎక్స్ నుండి వైకి ఫస్ట్ రావాలి, వై నుండి జెడ్కి రావాలి, జెడ్ నుండి డికి వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎక్సే కాబట్టి ఎక్స్ టు వై ఏ సింబల్ అంటే గ్రేటర్ దాన్, ఓకేనా. ఆ తర్వాత వై టు జెడ్ కూడా ఏ సింబల్ అంటే గ్రేటర్ దాన్. మరలా జెడ్ టు డి ఏ సింబల్ ఉందంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది చూడండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటే ఈ 3 సింబల్స్లలో కామన్గా ఉండే సింబల్ ఏముందో చూడండి. కామన్ సింబల్ ఇక్కడ గ్రేటర్ దానే ఉంది, ఇక్కడ కూడా గ్రేటర్ దానే ఉంది, ఇక్కడ కూడా గ్రేటర్ దానే ఉంది చూడండి. కామన్ సింబల్ గ్రేటర్ దాన్ ఉంటే మన ఆన్సర్ కూడా గ్రేటర్ దానే ఉండాలి. మనకు సెకండ్ కన్క్లూజన్లో కూడా గ్రేటర్ దానే ఉంది కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ డి అనేది ఫాలో అవుతుంది. అయితే ఇక్కడ కన్క్లూజన్ 1 అనేది నాట్ ఫాలోస్, కన్క్లూజన్ 2 అనేది ఫాలో అవుతుంది కాబట్టి సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఈజ్ అ ట్రూ ఉండాలి. ఓన్లీ కన్క్లూజన్ 1 ఈజ్ అ ట్రూ ఉండే ఆప్షన్ ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 1. అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా ఉండాలి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఈ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ నుండి ఇచ్చే ఎన్ని క్వశ్చన్స్ అన్నా కానివ్వండి, సో మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో ఓన్లీ త్రూ ఐ కాంటాక్ట్ ద్వారా ఆన్సర్ చేయగలగాలి. మీరు కన్ఫ్యూజన్ అవుతారని చెప్పేసి నేను ఇక్కడ సింబల్స్ కూడా రాస్తున్నా. కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేస్తే ఆ సింబల్స్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడనే సింబల్స్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు. అది కావాలంటే ఎలానో చూడండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా అలాగా. క్వశ్చన్ నెంబర్ 3 స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, కన్క్లూజన్స్. ఫస్ట్ డైరెక్ట్గా కన్క్లూజన్ రీడ్ చేయండి. ఎం అండ్ జే, ఎం నుండి జే వరకు రావాలి మనకి రిలేషన్. ఇక్కడ అంతా కూడా సింగిల్ స్టేట్మెంటే కాబట్టి ఎం నుండి జే అంటే ఫస్ట్ ఎం నుండి ఎల్కి రావాలి, ఎల్ నుండి కేకి రావాలి, కే నుండి జేకి రావాలి. ఇప్పుడు ఎం టు జే అంటే ఇలా రివర్స్లో వస్తున్నాం చూడండి. రివర్స్లో వస్తున్నామంటే సింబల్స్ కూడా రివర్స్లో రీడ్ చేయండి. ఇప్పుడు చూడండి ఎల్ టు ఎం పోతే ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం అంటాం. అది ఎం నుండి ఎల్కి వస్తే ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్ అనాలి. ఇప్పుడు సింబల్స్ మాత్రమే రీడ్ చేయండి. ఎం టు ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఎల్ టు కే ఈక్వల్, కే టు జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఈక్వల్ గ్రేటర్ దాన్. వీటిలో కామన్గా ఉండే సింబల్ ఏంటంటే గ్రేటర్ దాన్ కామన్ సింబల్ చూడండి. గ్రేటర్ దాన్ కామన్ సింబల్ అన్నప్పుడు ఆన్సర్ ఏముండాలి? ఎం గ్రేటర్ దాన్ జే ఉండాలి. ఇక్కడ ఎం గ్రేటర్ దాన్ జే అనే కన్క్లూజన్ ఉంది కాబట్టి సో కన్క్లూజన్ 1 అనేది ఫాలో అవుతుంది. నెక్స్ట్ కన్క్లూజన్ 2 చూడండి. ఓ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్ అంటున్నాడు. ఓ నుండి ఎల్ వరకు రిలేషన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఓ నుండి ఎన్కి రావాలి, ఎన్ నుండి ఎంకి రావాలి, ఎం నుండి ఎల్కి రావాలి. ఇప్పుడు ఓకి ఎంకి మధ్యలో, ఓకి ఎల్కి మధ్యలో ఉండే సింబల్స్ మాత్రమే రీడ్ చేయండి ఒకసారి. ఓ టు ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఎన్ టు ఎం లెస్ దాన్, ఎం టు ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నాం చూడండి. రివర్స్లో వచ్చినప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయా? ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకి ఓకి ఎల్కి రిలేషన్ రాదు. సో దట్స్ వైజ్ కన్క్లూజన్ 2 అనేది రాంగ్ ఆన్సర్. అంటే ఇక్కడ కన్క్లూజన్ 1 మాత్రమే ఫాలో అవుతుంది, కన్క్లూజన్ 2 నాట్ ఫాలోస్ కాబట్టి ఇక్కడ కన్క్లూజన్ 1 మాత్రమే ఫాలో ఉన్నటువంటి ఆప్షన్ ఏదంటే ఆప్షన్ నెంబర్ 1. సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. సారీ, ఈ అబోవ్ క్వశ్చన్ కూడా చూడండి. ఇక్కడ కన్క్లూజన్ 1 నాట్ ఫాలోస్ ఉంది, కన్క్లూజన్ 2 ఫాలోస్ కాబట్టి ఇక్కడ ఓన్లీ కన్క్లూజన్ 2 ఈజ్ అ ట్రూ ఉండాలి. ఓన్లీ కన్క్లూజన్ 2 ఈజ్ అ ట్రూ ఉన్నటువంటి ఆప్షన్ ఏదంటే ఆప్షన్ నెంబర్ 2 ఉండాలి. ఆప్షన్ నెంబర్ 2. ఇక్కడైతే ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్కి అయితే ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th వన్. కన్క్లూజన్స్ కూడా చూడండి. ఫస్ట్ కన్క్లూజన్ ఏ గ్రేటర్ దాన్ ఐ. ఏ అనే టర్మ్ ఇక్కడ ఉంటే ఐ అనే టర్మ్ ఈ ప్లేస్లో ఉంది. రెండిట్లలో కామన్గా ఉండే లెటర్ ఏదంటే బి. అప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏ నుండి బికి వెళ్ళాలి, ఇక్కడ బి నుండి ఐకి రావాలి.
రాయొద్దు, అక్కడ ఉండే సింబల్స్ మాత్రమే రీడ్ చేయండి. ఏ నుండి బికి వెళ్ళేటప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సింబల్, బి నుండి ఐకి వెళ్ళేటప్పుడు లెస్ దాన్ సింబల్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సింబల్, లెస్ దాన్ సింబల్ అన్నప్పుడు సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మనకు ఆన్సర్ రాదు. సో దట్స్ వైజ్ ద కన్క్లూజన్ 1 అయితే నాట్ ఫాలోస్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ కన్క్లూజన్ 2 చూడండి. డి గ్రేటర్ దాన్ పి అన్నాడు. డికి పికి రిలేషన్, డికి పికి రిలేషన్ అంటే డి ఇక్కడ ఉన్నాడు, పి ఇక్కడ ఉన్నాడు. చూద్దాం. అంటే డి నుండి సికి రావాలి, సి నుండి బికి రావాలి, మరలా బి నుండి పికి రావాలి. ఇక్కడ డి నుండి సికి వస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రివర్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, సి టు బి రివర్స్లో తీసుకుంటే లెస్ దాన్, ఇక్కడ బి టు పి ఈజ్ ఈక్వల్స్ టు. అయితే ఇక్కడ వచ్చిన సింబల్స్ సేమ్ డైరెక్షన్లో ఉండే సింబల్సా, ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే సింబల్సా? ఒకటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నాం, ఒకటి లెస్ దాన్ అన్నాం కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే సింబల్స్ వస్తున్నాయి. ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే సింబల్స్ కానీ వస్తే మటుకు అది నాట్ ఫాలోస్ ఉండాలి. హియర్ ఆల్సో కన్క్లూజన్ 2 అనేది నాట్ ఫాలోస్. అంటే కన్క్లూజన్ 1 నాట్ ఫాలోసే, కన్క్లూజన్ 2 కూడా నాట్ ఫాలోసే కాబట్టి సో ఇప్పుడు ఆన్సర్ ఏముండాలంటే ఇఫ్ నెయిదర్ కన్క్లూజన్ 1 నార్ 2 ఈజ్ ట్రూ ఉండాలి. అలా ఉండే ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 4, అంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్గా ఉండాలి. ఓకేనా. చాలా ఈజీ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు కూడా స్కోర్ చేయగలిగినటువంటి టాపిక్ ఇది. సో దీన్ని ఎవరు కూడా మిస్ అయ్యొద్దు, ఫస్ట్ దీన్ని అటెంప్ట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ డైరెక్షన్స్, క్వశ్చన్ నెంబర్ 5 to 9. The given questions are based on the following 5 3-letter words. ఇక్కడ 3 letters ఉన్నటువంటి 5 words ఇస్తున్నాడు. వాటిలో కూడా ఫస్ట్ వర్డ్ ఏంటంటే న్యూ, సెకండ్ వర్డ్ కార్, థర్డ్ వర్డ్ హోప్, ఫోర్త్ వర్డ్ ల్యాబ్, ఫిఫ్త్ వర్డ్ వర్క్ అని ఇస్తున్నాడు. ఈ 5 లెటర్స్లలో 5 వర్డ్స్లలో ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఎన్, సెకండ్ లెటర్ ఈ, థర్డ్ లెటర్ డబ్ల్యూ. ఇక్కడ ఫస్ట్ లెటర్ సి, సెకండ్ లెటర్ ఏ, థర్డ్ లెటర్ ఆర్, ఫస్ట్ లెటర్ హెచ్, సెకండ్ లెటర్ ఓ, థర్డ్ లెటర్ పి, ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం ఒకసారి. ఇఫ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్, అంటే ప్రతి వర్డ్లో కూడా ఈచ్ వవెల్ ఈజ్ చేంజ్డ్ టు ద నెక్స్ట్ లెటర్ అన్నాడు. అంటే ప్రతి వర్డ్లో వొవెల్స్ ఉన్నాయి కదా, ఆ వొవెల్ ప్లేస్లో మనం ఏం మార్చాలంటే దాని తర్వాత వచ్చే లెటర్ రాయమంటున్నాడు. అండ్ ఈచ్ కాన్సోనెంట్ ఈజ్ చేంజ్డ్ టు ద ప్రీవియస్ లెటర్. కాన్సోనెంట్స్ కూడా ఉన్నాయి. కాన్సోనెంట్ ఎక్కడైతే కనపడుతుందో దానికి ముందుండే లెటర్ రాయమన్నాడు, ప్రీవియస్ లెటర్ రాయాలి. యాజ్ ఫర్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా దాని తర్వాత వచ్చే లెటర్ అయితే వొవెల్స్కి తీసుకోవాలి, దానికన్నా ముందు వచ్చే లెటర్ దేనికి తీసుకోవాలంటే కాన్సనెంట్స్కి యూజ్ చేయాలి. ఇన్ హౌ మెనీ వర్డ్స్ డస్ ఫార్మ్డ్ విల్ అట్లీస్ట్ 1 వొవెల్ అపియర్. అయితే ఎన్ని వర్డ్స్లలో కనీసం ఒక వొవెల్ అపియర్ అవుతుందో దట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ కనుక్కోవాలి. ఇక్కడ నోట్ పాయింట్ కూడా ఏమన్నాడంటే ద వర్డ్స్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద సెడ్ ఆపరేషన్ మే ఆర్ మే నాట్ బి మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ అన్నాడు. మే ఆర్ మే నాట్ బి ఇంగ్లీష్ ఫుల్ వర్డ్స్. చూద్దాం ఇప్పుడు ఒకసారి. మనకి ఇచ్చిన వర్డ్స్లలో వొవెల్స్ అయితే దాని తర్వాత వచ్చే లెటర్ రాద్దాం, కాన్సనెంట్స్ అయితే దానికన్నా ముందు వచ్చే లెటర్ తీసుకుందాం. ఇక్కడ ఎన్ అనేది కాన్సనెంట్ కాబట్టి దీనికన్నా ముందు వచ్చే లెటర్ ఎమ్, ఈ అనేది వొవెల్ కాబట్టి దాని తర్వాత వచ్చే లెటర్ ఎఫ్, డబ్ల్యూ అనేది కాన్సనెంట్ కాబట్టి దానికన్నా ముందు వచ్చే లెటర్ వి. సెకండ్ వర్డ్ కార్, సి కాన్సనెంట్ కాబట్టి దానికన్నా ముందు వచ్చే లెటర్ బి, ఏ వొవెల్ కాబట్టి దాని తర్వాత నెక్స్ట్ లెటర్ బి, ఆర్ కాన్సనెంట్ కాబట్టి దానికన్నా ముందు లెటర్ క్యూ, హెచ్ కాన్సనెంట్ కాబట్టి దానికన్నా ముందు లెటర్ జి, ఓ వొవెల్ కాబట్టి దాని తర్వాత నెక్స్ట్ లెటర్ పి, పి కాన్సనెంట్ కాబట్టి దానికన్నా ముందు లెటర్ ఓ తీసుకుందాం. ల్యాఫ్లో చూడండి, ఎల్ అనేది కాన్సనెంట్ కాబట్టి దానికన్నా ముందు వచ్చే లెటర్ కే, ఏ అనేది వొవెల్ కాబట్టి దాని నెక్స్ట్ లెటర్ బి, పి అనేది కాన్సనెంట్ కాబట్టి దానికన్నా ముందు లెటర్ ఓ, నెక్స్ట్ ఓ కాన్సనెంట్ కాబట్టి దాని తర్వాత వచ్చే లెటర్ పి, ఏ వొవెల్ కాబట్టి ఓ కూడా వొవెల్ కాబట్టి దాని తర్వాత వచ్చే లెటర్ పి, ఏ వొవెల్ కాబట్టి దాని తర్వాత వచ్చే లెటర్ బి, కే కాన్సనెంట్ కాబట్టి దానికన్నా ముందు వచ్చే లెటర్ జే. ఇవి రాసిన తర్వాత వాడు క్వశ్చన్ ఏమన్నాడంటే ద వర్డ్స్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద సెడ్. ఓకే, క్వశ్చన్ మార్క్ ఇన్ హౌ మెనీ వర్డ్స్ డస్ ద ఫార్మ్డ్ విల్ అట్లీస్ట్ 1 వొవెల్ అపియర్. కనీసం ఒక వొవెల్ ఉన్నటువంటి వర్డ్స్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయో చెప్పాలి. కనీసం ఒక వొవెల్ ఉన్నటువంటి వర్డ్స్. ఇక్కడ చూడండి ఎటువంటి వొవెల్స్ లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ 1 వొవెల్ ఫామ్ అయింది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సరే. ఇక్కడ ఎటువంటి వొవెల్స్ లేవు, ఇక్కడ కూడా ఎటువంటి వొవెల్స్ లేవు, ఇక్కడ 1 వొవెల్ ఫామ్ అయింది చూడండి.
కనీసం ఒక్క వొవెల్ అయిన ఉన్నటువంటి వర్డ్స్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయంటే ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కేబిఓలో ఒక వొవెల్ ఉంది, జీపీఓలో ఒక వొవెల్ ఉంది. అట్లీస్ట్ 1 వొవెల్ అంటే ఒకటైనా ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు. అట్లీస్ట్ 1 వొవెల్ ఉన్నటువంటి వర్డ్స్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయంటే 2 వర్డ్స్ కాబట్టి సో ఆన్సర్ ఏముండాలంటే 2 ఉండాలి. 2 ఉన్నటువంటి ఆప్షన్ అయితే ఉందో దట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ 2 ఉండే ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3. సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th వన్ కూడా చూడండి. 6th వన్, if the second and last letter of each of the given words are interchanged within the word, then how many words does the formed will be meaningful English words అన్నాడు. ఇక్కడ ప్రతి వర్డ్లో కూడా సెకండ్ లెటర్ అని లాస్ట్ లెటర్ అని ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు, అటు ఇటు మార్చి రాయాలి. అయితే దెన్ హౌ మెనీ వర్డ్స్ డస్ ద ఫార్మ్డ్ విల్ బి మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ అంటే ఎన్ని మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ వస్తున్నాయి దట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ రాద్దాం. ఫస్ట్ ఏమన్నాడంటే సెకండ్ అండ్ లాస్ట్ లెటర్. సెకండ్ అండ్ లాస్ట్ లెటర్ అంటే సెకండ్ థర్డ్. ఎన్ అలానే ఉంచి ఈడబ్ల్యూని మారిస్తే ఎన్డబ్ల్యూఈ. సిని అలానే ఉంచి ఏఆర్ని మార్చండి ఆర్ఏగా. హెచ్ని అలానే ఉంచి ఓపీని మార్చండి పిఓగా. ఎల్ని అలానే ఉంచి ఏపీని మార్చండి పిఏ. ఓని అలానే ఉంచి ఏకేని మార్చండి కేఏ. ఇవి వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారంగా మనం చేంజ్ చేసినటువంటి వర్డ్స్ అవి. ఎన్డబ్ల్యూఈ ఇది మీనింగ్ఫుల్ వర్డా? నో. CRA no meaningful word. HPO no meaningful word. LPA not meaningful word. OKA కూడా not meaningful word. అంటే ఆ చేంజెస్ చేసిన తర్వాత మనకి ఎటువంటి మీనింగ్ఫుల్ వర్డ్స్ అనేవి ఫామ్ కాలేదు చూడండి. ఇక్కడ ఎటువంటి మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫామ్ కాలేదు కాబట్టి సో ఆన్సర్ ఏముండాలంటే నన్ అనే ఆన్సర్ ఉండాలి. ఇక్కడ నన్ అనే ఆన్సర్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3 అంటే థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th వన్, హౌ మెనీ లెటర్స్. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు అంటే హౌ మెనీ లెటర్స్, నెంబర్ ఆఫ్ లెటర్స్ కనుక్కోవాలి. ఆ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయో కనుక్కోవాలి. దేనికి కనుక్కోవాలి? బిట్వీన్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఫస్ట్ వర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. లెఫ్ట్ ఎండ్ అంటే ఇది, రైట్ ఎండ్ అంటే ఇది. లెఫ్ట్ ఎండ్ నుండి తీసుకున్నప్పుడు ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్లో ఫస్ట్ లెటర్, ఆ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏంటిదంటే ఎన్గా తీసుకోండి, ఎన్. అండ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద సెకండ్ వర్డ్ ఫ్రమ్ ద రైట్ ఎండ్. రైట్ ఎండ్ నుండి తీసుకుంటే సెకండ్ వర్డ్ ఏదైతే ఉందో ఆ సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ కావాలంట. ఆ సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏంటిదంటే ఎల్. ఇప్పుడు ఎల్కి ఎన్కి మధ్యలో ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా వచ్చే లెటర్ ఏదో తీసుకోవాలంతే, ఏం లేదు. ఆ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనకు తెలుసు. ఎల్ తర్వాత ఏమొస్తుంది? ఎం వస్తుంది. ఎం తర్వాత ఎన్ వస్తుంది. ఇప్పుడు ఎల్కి ఎన్కి మధ్యలో ఏ లెటర్ ఉందంటే ఎం అనే లెటర్ ఉంటుంది చూడండి. ఎల్కి ఎన్కి మధ్యలో ఏ లెటర్ ఉండాలంటే ఎం అనే లెటర్ ఉండాలి. అప్పుడు ఎల్ ఎమ్ ఎన్ అవుతుంది. అంటే ఎల్కి ఎన్కి ఇన్ బిట్వీన్లో హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ అంటే ఓన్లీ 1 లెటర్ మాత్రమే ఉండాలి. ఆ 1 లెటర్ ఉన్నటువంటి ఆప్షన్ ఏ ఆప్షన్ అయితే ఉందో దట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్గా ఉంటుంది. ఆ 1 లెటర్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 4. 4th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8th వన్, if the letter S is added before the first letter of each of the given words, how many words does the formed will form meaningful English words అన్నాడు. మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్. ఇక్కడ చూడండి, ఇఫ్ ద లెటర్ ఎస్ ఈజ్ యాడెడ్ బిఫోర్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ అన్నాడు. మనకి ఇచ్చిన 5 వర్డ్స్లలో ఫస్ట్ పొజిషన్లో ఏ లెటర్ యాడ్ చేయమన్నాడు అంటే ఎస్ అనే లెటర్ని యాడ్ చేయమంటున్నాడు. తర్వాత హౌ మెనీ వర్డ్స్ డస్ ద ఫార్మ్డ్ విల్ ఫార్మ్ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్. అయితే మనకి ఎన్ని మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ వస్తున్నాయో దట్ నెంబర్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ మాత్రమే రాయమంటున్నాడు. ఇక్కడ చూడండి, ఎన్ఈడబ్ల్యూకి ఫస్ట్ ఎస్ అనే లెటర్ యాడ్ చేస్తే స్న్యూ అనే వర్డ్ అవుతుంది. సిఏఆర్ కార్కి ఫస్ట్ లెటర్ ఎస్ని యాడ్ చేస్తే స్కార్ అవుతుంది. అగైన్ హెచ్ఓపి దీనికి ఫస్ట్ లెటర్ ఎస్ని యాడ్ చేస్తే సాప్ అవుతుంది. ఎల్ఏపికి ఫస్ట్ లెటర్ ఎస్ని యాడ్ చేస్తే స్లాప్ అవుతుంది. ఓఏకే దీనికి ఫస్ట్ లెటర్ యాడ్ చేస్తే సోక్ అవుతుంది. అయితే ఈ 5 వర్డ్స్లలో హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఆర్ దేర్ అన్నాడు. ఇక్కడ చూడండి, సోక్ ఈజ్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్. సోక్ మీనింగ్ఫుల్ వర్డ్ ఉంది. స్లాప్ మీనింగ్ఫుల్ వర్డ్ ఉంది. సాప్ మీనింగ్ఫుల్ వర్డ్ ఉంది. ఉంది, స్కార్ మీనింగ్ఫుల్ వర్డ్ ఉంది, బట్ స్న్యూ మీనింగ్ఫుల్ వర్డ్ లేదు. అయితే ఈ 5 వర్డ్స్లలో హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఆర్ దేర్ అన్నాడు. ఇక్కడ చూడండి, సోక్ ఈజ్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్. సోక్ మీనింగ్ఫుల్ వర్డ్ ఉంది. స్లాప్ మీనింగ్ఫుల్ వర్డ్ ఉంది. సాప్ మీనింగ్ఫుల్ వర్డ్ ఉంది.
స్నీవ్ లేదు, స్నో అనే వర్డ్ ఉంది కానీ స్నీవ్ లేదు. స్నీవ్ ఈజ్ నాట్ మీనింగ్ఫుల్ వర్డ్. ఇక్కడ అవుట్ ఆఫ్ దీస్ 5 వర్డ్స్లలో హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫామ్ అవుతున్నాయి అంటే 4 వర్డ్స్ ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ 4 వర్డ్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్గా ఉండాలి. అయితే ఇక్కడ 4 అనేది లేదు, బట్ ఏముందంటే ఇక్కడ మోర్ దెన్ 3 ఉంది చూడండి. మోర్ దెన్ 3 అంటే 3 కన్నా ఎక్కువనే కదా 4 అనేది. 4 అనేది మోర్ దెన్ 3గా తీసుకోవచ్చు కాబట్టి ఆ మోర్ దెన్ 3 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా సూచ్ చేయండి. సో ఇక్కడ మోర్ దెన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th one. ఇఫ్ ద గివెన్ వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఆర్డర్ as they would appear in the English dictionary from left to right, which of the following will be the 4th word from the right? 4th word from the right. వాడు ఏమన్నాడంటే ఇఫ్ ద గివెన్ వర్డ్స్, ఇచ్చిన వర్డ్స్ని ఏ విధంగా ఆర్డర్ ప్రకారంగా అరేంజ్మెంట్ చేయమంటున్నాడంటే యాజ్ దే వుడ్ అపియర్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారంగా లెఫ్ట్ నుండి రైట్ వరకు అరేంజ్మెంట్ చేస్తే మనకి ఏ వర్డ్ కావాలంటే 4th వర్డ్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ అన్నాడు. రైట్ ఎండ్ నుండి చూస్తే 4th ప్లేస్లో వచ్చే వర్డ్ ఏదో రాయాలి. సరే, డిక్షనరీ ఆర్డర్ ప్రకారంగా తీసుకున్నప్పుడు లెఫ్ట్ టు రైట్లో ఫస్ట్ వచ్చే వర్డ్ కార్ రావాలి, CAR కార్. సెకండ్ వచ్చే వర్డ్ ఏముండాలంటే HOP. థర్డ్ వర్డ్ ఏముంటుందంటే ల్యాప్, LAP. 4th వర్డ్ NEW. 5th వర్డ్ OAK. ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్ ప్రకారంగా తీసుకుంటే మనకి ఈ 5 వర్డ్స్ ఇలా రాయొచ్చు. ఫస్ట్ Cతో స్టార్ట్ అయ్యే వర్డ్, తర్వాత Hతో స్టార్ట్ అయ్యే వర్డ్, తర్వాత Lతో స్టార్ట్ అయ్యే వర్డ్, తర్వాత N, తర్వాత O. అయితే వాడు కనుక్కోమంది ఏమన్నాడంటే ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ నుండి కౌంట్ చేస్తే 4th ప్లేస్లో వచ్చే వర్డ్ ఏదో చెప్పన్నాడు. ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ అంటే ఇది ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్, 4th వర్డ్ ఇది. ఆ 4th ప్లేస్లో వచ్చే వర్డ్ ఏమొస్తుందంటే HOP వస్తుంది. HOP ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ HOP ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 4th ఆప్షన్. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డైరెక్షన్స్. క్వశ్చన్ నెంబర్ 10 to 12. Study the given information carefully to answer the given questions. మనం ఈ పారాగ్రాఫ్ అంతా రీడ్ చేసిన తర్వాత చూడండి ఒకసారి. ఒక బ్లడ్ రిలేషన్ బేస్ చేసుకొని మనకు ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నాడు. ఫస్ట్ వన్, A ఈజ్ మ్యారీడ్ టు B అంట. ఏ అనేవాడు బీని మ్యారేజ్ చేసుకున్నాడు. ఏని బీని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళిద్దరు ఏమవుతారు? కపుల్స్ అవుతారు. ఎవరు వైఫ్ ఎవరు హస్బెండ్ మనకు తెలియదు. ఏ అండ్ బి మ్యారీడ్ కపుల్స్ అని ఇస్తున్నాడు. ఏ అండ్ బి మ్యారీడ్ కపుల్స్ అంటే వీళ్ళిద్దరు కూడా ఒకే సర్కిల్లో తీసుకోవాలి. వాళ్ళు ఎవరు వైఫ్ ఎవరు హస్బెండో మనకు తెలియదు, ప్రస్తుతానికి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ వన్, సి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ బి. బికి ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడంట. వాడెవడు? సి. సి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ బి. బికి కొడుకైతే ఏకి కూడా కొడుకు అవుతాడు వాడు. నెక్స్ట్ పాయింట్, డి ఈజ్ ద వైఫ్ ఆఫ్ సి. సి యొక్క వైఫ్ ఎవరంటే డి. సి వైఫ్ ఎవరు ఉండాలంటే డి. వీళ్ళిద్దరు ఒక కపుల్స్. సి వైఫ్ ఎవరంటే డి. అప్పుడు డి అనేవాడు ఏబికి డాటర్ ఇన్ లా అవుతుంది. నాట్ డాటర్, డాటర్ ఇన్ లా, కోడలు. నెక్స్ట్, ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. ఈ డి అనేవాడికి ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ ఎవరంటే ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. నెక్స్ట్, ఎఫ్ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ఈ. ఈకి ఒక మదర్ ఇన్ లా ఉండాలి, అత్తగారు. ఎప్పుడు అత్తగారు అంటాము? వాళ్ళ హస్బెండ్ యొక్క మదర్ను కానీ వైఫ్ యొక్క మదర్ను కానీ. ఈ మేల్ అన్నాడంటే వీడికి ఒక ఫిమేల్ అంటే ఒక వైఫ్ ఉంటుంది. ఈ వైఫ్ యొక్క మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మదర్ ఇన్ లా. వాడు ఏమన్నాడంటే ఎఫ్ అన్నాడు. ఎఫ్ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ఈ. ఈకి మదర్ ఇన్ లా ఎవరంటే ఎఫ్. మదర్ ఇన్ లా అంటే ఫిమేల్ కాబట్టి జెండర్ మైనస్గా రాస్తాను. నెక్స్ట్, ఎఫ్ హ్యాస్ ఓన్లీ వన్ చైల్డ్. ఎఫ్ ఒక్కగానొక్క చైల్డే ఉన్నాడంట. ఎఫ్ అనేవాడికి ఇక్కడ ఉండేవాడు మాత్రమే చిల్డ్రన్ అవుతాడు. ఇక్కడ ఎవడు ఉన్నాడో మనకు తెలియదు, వీడు మాత్రమే చిల్డ్రన్ అవుతాడు. నెక్స్ట్, జి ఈజ్ ద ఓన్లీ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ ఒక్కగానొక్క గ్రాండ్ డాటర్ ఎవరంటే జి. అసలు ఎఫ్ యొక్క చిల్డ్రన్ వీడు అన్నప్పుడు వీడికి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నాడో వాడే గ్రాండ్ డాటర్ అవుతాడు. అంటే ఈకి ఈ యొక్క వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డాటర్ జి అవుతుంది. జి ఈజ్ ద ఓన్లీ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఎఫ్. ఓకే. నెక్స్ట్, హెచ్ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ ఈ. నెఫ్యూ అంటే మేనల్లుడు లేదా కొడుకు వరుస కూతురు వరుస ఎవరైనా ఉండొచ్చు. ఓకేనా. మేనల్లుడు ఎప్పుడు వస్తారంటే ఈకి ఒక సిస్టర్ ఉంది చూడండి.
ఈ యొక్క సిస్టర్ ఎవరు డి. అప్పుడు డికి ఒక సన్ గాని ఉన్నాడు అనుకోండి, ఆ సన్ని మనం ఏమనొచ్చు అంటే నెఫ్యూ అనొచ్చు. హెచ్ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ ఈ. హెచ్ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ ఈ. నెక్స్ట్ కే ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ హెచ్. హెచ్కి ఒక గ్రాండ్ ఫాదర్ ఉన్నాడంటే వాడు ఎవరంటే కే. ఆల్రెడీ హెచ్కి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ రిలేషన్లో ఏబి ఉన్నారు, కానీ ఏబి ఎవరి యొక్క పేరెంట్స్, సి పేరెంట్స్. ఇప్పుడు హెచ్కి కూడా గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు అంటే ఇంకొకటి ఉన్నాడు, కే అని కూడా ఉన్నాడు. అప్పుడు హెచ్ యొక్క మదర్ ఎవరైతే ఉందో ఆ మదర్ యొక్క పేరెంట్స్ అవుతారు. ఆ మదర్ పేరెంట్స్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ కూడా ఉండొచ్చు. ఓకేనా. ఇక్కడ సో మనకి కండిషన్ ఏంటంటే కే ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ హెచ్. హెచ్ యొక్క గ్రాండ్ ఫాదర్ ఎవరు అన్నారంటే కే. నెక్స్ట్ కే హ్యాస్ ఓన్లీ 2 చిల్డ్రన్స్. ఆల్రెడీ ఇక్కడ వచ్చారు చూడండి, కేకి 2 చిల్డ్రన్స్ అన్నారు, ఒకరు డి ఇంకొకరు ఈ. కే హ్యాస్ ఓన్లీ 2 చిల్డ్రన్స్ అనే కండిషన్ కూడా కరెక్ట్ ఆన్సరే. దిస్ ఈస్ ద ఫైనల్గా వచ్చినటువంటి బ్లడ్ రిలేషన్. ఈ బ్లడ్ రిలేషన్ బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ క్వశ్చన్స్కి సింపుల్గా ఆన్సర్ రాయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి ఒకసారి, క్వశ్చన్ నెంబర్ 10th వన్. హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు ఏ. ఏకి హెచ్ ఏమవుతాడు అంటున్నాడు. ఏకి హెచ్ ఏమవుతాడో చూడండి ఒకసారి. ఇక్కడ ఏ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, హెచ్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఏకి హెచ్ ఏమవుతాడు, ఏకి ఒక సన్ సి ఉన్నాడు, ఆ సన్కి హెచ్ అవుతాడు. అంటే సన్నుని మనం ఏమనొచ్చు అంటే గ్రాండ్ సన్ అంటాము. సన్ని మన కొడుకుని ఏమనొచ్చు అంటే మనము గ్రాండ్ సన్గా తీసుకోవచ్చు. కాబట్టి హెచ్ ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఏ ఉండాలి. హెచ్ ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఏ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ గ్రాండ్ సన్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 4. సో 4th ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11th వన్ చూడండి. ఇఫ్ జి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఆర్, అయితే దెన్ హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు కే. దెన్ హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు కే. ఏమన్నాడంటే ఇక్కడ జి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఆర్ అన్నాడు. జి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఆర్ అంటే ఇక్కడ ఉన్నాడు చూడండి, జి అనేవాడు ఆర్ అనేవాడికి డాటర్ అయితే ఆల్రెడీ ఈకి డాటర్ జీనే, ఇప్పుడు ఆర్కి కూడా డాటర్ జి అంటున్నాడు. అయితే క్వశ్చన్ మార్క్ ఏమన్నాడు, దెన్ హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు కే. అయితే ఆర్ అనేవాడు ఇక్కడ ఉండే కేకి ఏమవుతాడు అన్నాడు. ఇప్పుడు ఆ కేకి డి ఒక సన్ను, డి ఒక డాటరు, ఈ యొక్క సన్ చూడండి. కేకి ఈ సన్ అయితే సన్ వైఫ్ని ఏమనాలి, డాటర్ ఇన్లా అనాలి. సన్ వైఫ్ని ఏమనొచ్చు అంటే డాటర్ ఇన్లా. అప్పుడు ఆర్ ఈజ్ ద డాటర్ ఇన్లా ఆఫ్ కే. ఏ ఆప్షన్ అయితే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఉండాలి. అంటే ఇక్కడ డాటర్ ఇన్లా ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డాటర్ ఇన్లా ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 1. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12th వన్. హౌ ఈజ్ సి రిలేటెడ్ టు కే. హౌ ఈజ్ సి రిలేటెడ్ టు కే. సి అనేవాడు కే రిలేషన్ అవుతాడు చూడండి ఒకసారి. సి రిలేటెడ్ టు కే అన్నాడు. కేకి ఆల్రెడీ డి ఏమవుతాడంటే సన్ అవుతాడు. డి వైఫ్, డి డాటర్ అవుతుంది. డాటర్ యొక్క హస్బెండ్ని ఏమనొచ్చు అంటే సన్ ఇన్ లా అనాలి. డాటర్ హస్బెండ్ని సన్ ఇన్ లా కాబట్టి సి ఈజ్ సన్ ఇన్ లా ఆఫ్ కే ఉండాలి. సి ఈజ్ సన్ ఇన్ లా ఆఫ్ కే. సి ఈజ్ రిలేటెడ్ టు కే అన్నాడు కాబట్టి సి ఈజ్ సన్ ఇన్ లా ఆఫ్ కే ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ సన్ ఇన్ లా ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 5. సో 5th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ డైరెక్షన్స్. క్వశ్చన్ నెంబర్ 13 to 15 కూడా చూడండి. స్టడీ ద గివెన్ ఇన్ఫర్మేషన్ టు ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ రీడ్ చేస్తూ వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ చేయమంటున్నాడు. ఫస్ట్ వన్, ఈచ్ ఆఫ్ 6 people. మొత్తం ఎంతమంది ఉన్నారంటే 6 members ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు, PQRST అండ్ U 6 members ఈజ్ ఆఫ్ ఏ డిఫరెంట్ హైట్ అంట. వీళ్ళు ఒక్కొక్కరు డిఫరెంట్ హైట్లో ఉన్నారు అంటున్నాడు. అయితే ఓన్లీ 2 people ఆర్ టాలర్ దెన్ పి. పి కన్నా ఎంతమంది పర్సన్స్ టాలర్గా ఉన్నారో చూద్దాం. ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇచ్చినా కూడా 6 members అనగానే 5 greater than సింబల్స్ తీసుకోండి. ఫస్ట్లోని 5 greater than 1 2 3 4 5 6 members వస్తారు. అయితే ఇక్కడ కండిషన్ ఏమన్నాడంటే ఓన్లీ 2 people ఆర్ టాలర్ దెన్ పి. పి కన్నా టాలెస్ట్లు ఎంతమంది ఉన్నారంటే 2 మాత్రమే ఉన్నారంట. పి కన్నా టాలెస్ట్లు 2 మాత్రమే ఉన్నారంటే పి పొజిషన్ ఇక్కడ ఉండాలి. పి ఇక్కడ ఉంటే వాడికన్నా ఇక్కడొకడు 2 మాత్రమే ఉంటారు. ఓకేనా. ఓన్లీ 2 people ఆర్ టాలర్ దెన్ పి. పి కన్నా టాలెస్ట్లో ఓన్లీ 2 మాత్రమే ఉంటారు. నెక్స్ట్
క్యూ ఈజ్ షార్టర్ దాన్ పి, క్యూ ఈజ్ షార్టర్ దాన్ పి అంటే పి గ్రేటర్ దాన్ క్యూ, బట్ మీన్స్ ఇక్కడ స్టార్టింగ్ పర్సన్ క్యూని క్యూ ఈజ్ టాలర్ దాన్ ఆర్ అన్నాడు, క్యూ గ్రేటర్ దాన్ ఆర్ అవుతాడు. నెక్స్ట్ పాయింట్, ఎస్ ఈజ్ షార్టర్ దాన్ క్యూ, ఎస్ ఈజ్ షార్టర్ దాన్ క్యూ అంటే క్యూ గ్రేటర్ దాన్ ఎస్. నెక్స్ట్ టీ ఈజ్ టాలర్ దాన్ క్యూ, టీ గ్రేటర్ దాన్ క్యూ, బట్ నాట్ ద టాలెస్ట్ అన్నాడు. అంటే టీ అనేవాడు టాలెస్ట్ పొజిషన్లో ఉండకూడదు, టీ ఫస్ట్ ప్లేస్లో అయితే రాకూడదు. ఎస్ ఈజ్ నాట్ ద షార్టెస్ట్, ఇక్కడ షార్టెస్ట్ పర్సన్ కూడా ఎవరు రాకూడదు అంటే ఎస్ అనే పర్సన్ రాకూడదు. పి ఈజ్ 170 సెంటీమీటర్స్ టాల్, పి యొక్క హైట్ ఎంత ఇస్తున్నాడంటే 170 సెంటీమీటర్స్ అన్నాడు. ద వన్ హూ ఈజ్ సెకండ్ షార్టెస్ట్ 140 సెంటీమీటర్స్ టాల్, సెకండ్ షార్టెస్ట్ అంటే ఇక్కడ ఉండే పర్సన్ యొక్క హైట్ ఎంత ఉంటుందంటే 140 సెంటీమీటర్స్. అయితే నోట్ పాయింట్ కూడా ఆల్ హైట్స్ ఆర్ ఇన్ హోల్ నెంబర్స్ ఓన్లీ అన్నాడు. అంటే హైట్స్ అన్ని కూడా ఎలా ఉండాలంటే హోల్ నెంబర్స్లలో మాత్రమే ఉండాలి, డెసిమల్స్ అనేవి ఎక్కడ రాకూడదు, డెసిమల్స్ రాకూడదు, ఓన్లీ హోల్ నెంబర్స్లలో మాత్రమే ఉండాలి. చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి ఒకసారి ఇంకా అరేంజ్మెంట్ చూద్దాం ఒకసారి. టాలెస్ట్ ప్లేస్లో టీ రాకూడదు, షార్టెస్ట్ ప్లేస్లో ఎస్ రాకూడదు. అయితే ఇక్కడ టీ పెద్దవాడు, తర్వాత క్యూ కన్నా చూడండి, క్యూ కన్నా టీపీ ఇద్దరు పెద్దవాళ్ళే ఉన్నారు, అగైన్ క్యూ కన్నా ఆరు ఎస్ ఇద్దరు చిన్నవాళ్ళే. అయితే షార్టెస్ట్ ఎవరు కాకూడదు అంటే ఎస్ కాకూడదు అన్నాడు కాబట్టి ఇంకా ఆరు షార్టెస్ట్ పర్సన్ అయి ఉండాలి. ఆ టీ టాలెస్ట్ పర్సన్ కాదన్నాడు. ఒకవేళ టీ ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే టీ గ్రేటర్ దాన్ పి గ్రేటర్ దాన్ క్యూ గ్రేటర్ దాన్ ఎస్ గ్రేటర్ దాన్ ఆర్గా రాయొచ్చు. ఇంకా మిగిలింది ఒక పర్సన్ కూడా చూడండి, పిక్యూ ఆర్ఎస్ టీ అండ్ యూ అన్నాడు కాబట్టి యూ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ అయి ఉండాలి. ఇప్పుడు ఆ 6 మెంబర్స్ యొక్క అరేంజ్మెంట్ కూడా చూడండి ఒకసారి. యూ గ్రేటర్ దాన్ టీ గ్రేటర్ దాన్ పి గ్రేటర్ దాన్ క్యూ గ్రేటర్ దాన్ ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ రావాలి. వీళ్ళల్లో టాలెస్ట్ పర్సన్ ఎవరంటే యూ, షార్టెస్ట్ పర్సన్ ఎవరంటే ఆర్, ఎస్ యొక్క హైట్ ఎంత అంటే 140, పి హైట్ ఎంత అంటే 170. మిగతా వాళ్ళ హైట్స్ మనం క్వశ్చన్ బట్టి చూద్దాం ఒకసారి, ఓకేనా. దిస్ ఈస్ ద ఫైనల్ కంపారిజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. బేస్డ్ ఆన్ దిస్ అరేంజ్మెంట్ బేస్ చేసుకుని వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా సింపుల్గా ఆన్సర్స్ అయితే ట్రై చేద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 13, వాట్ మే బీ ద ప్రాబబుల్ హైట్ ఆఫ్ క్యూ అన్నాడు. క్యూ పాసిబుల్ హైట్ ఎంతో చూడాలి. ఇక్కడ క్యూ అనేవాడు ఎవరెవరికి మధ్యలో ఉన్నాడు, పీకి ఎస్కి మిడిల్లో ఉన్నాడు చూడండి క్యూ అనేవాడు. పి హైట్ 170 అయితే ఎస్ హైట్ 140 అన్నప్పుడు 140 కన్నా ఎక్కువ ఉండాలి, 170 కన్నా తక్కువ ఉండాలి. 140 కన్నా ఎక్కువ 170 కన్నా తక్కువ ఉండే ఆప్షన్ చూడండి. 140 కన్నా ఎక్కువ ఉండాలి, 170 కన్నా తక్కువ ఉండాలి. అలా ఉండే ఆప్షన్ 155 సెంటీమీటర్స్ చూడండి. ఇక్కడ 135 అనేది 140 కన్నా తక్కువ ఉంది, 140 అనేది ఈక్వల్గా ఉంది, 170 కూడా ఈక్వల్గా ఉంది, 180 అనేది 170 కన్నా ఎక్కువ ఉంది. మాకు 140కి ఎక్కువ 170కి తక్కువగా ఉండే ఆప్షన్ ఏదంటే 155 సెంటీమీటర్సే. కాబట్టి దిస్ ఈస్ ద పాసిబుల్ హైట్ ఆఫ్ పర్సన్ క్యూ. క్యూ పాసిబుల్ హైట్ ఎంత అంటే 155 సెంటీమీటర్స్. ఓకే గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, హూ అమాంగెస్ట్ ద ఫాలోవింగ్ ఈజ్ ద థర్డ్ షార్టెస్ట్ అన్నాడు. థర్డ్ షార్టెస్ట్ అంటే మూడవ చిన్నవాడు కావాలి మనకి. మూడవ చిన్నవాడు అంటే లాస్ట్ నుండి చూడండి, ఇక్కడ ఫస్ట్ షార్టెస్ట్, సెకండ్, థర్డ్ షార్టెస్ట్ పర్సన్ ఎవరంటే క్యూ ఉండాలి. ఆ క్యూ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ క్యూ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 1. సో ఫస్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ హైట్స్ ఆఫ్ ఎస్ అండ్ టీ ఈస్ 320 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ ఎస్ ప్లస్ టీ రెండింటిని కలిపితే వచ్చే ఆన్సర్ ఎంత అన్నాడంటే 320 ఇస్తున్నాడు. అండ్ ద సమ్ ఆఫ్ ద హైట్స్ ఆఫ్ పి అండ్ యూ ఈజ్ 360, పి ప్లస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు 360 సెంటీమీటర్స్. దెన్ వాట్ వుడ్ బి ద సమ్ ఆఫ్ హైట్స్ ఆఫ్ యూ అండ్ టీ. అయితే యూ ప్లస్ టీ యొక్క టోటల్ హైట్ ఎంతో కనుక్కుందాం. టోటల్ హైట్ ఇక్కడ చూడండి, ఎస్ అండ్ టీ, ఎస్ 140 అని తెలుసు మనకు ఆల్రెడీ. ఎస్ 140 తీసుకుంటే టీ యొక్క హైట్ ఎంతో కనుక్కుందాం. దీన్ని బట్టి టీ ఈజ్ ఈక్వల్స్ టు 320లో నుండి ఒక 140 తీసేయండి, సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ 0, 12 - 4 అంటే 8, 2 - 1 అంటే 1, 180. ఇక్కడ టీ యొక్క హైట్ ఎంత అంటే 180.
ప్లస్ యూ హైట్ కూడా చూద్దాం. మనకి పి హైట్ ఎంత ఉందంటే ఇక్కడ 170 ఉంది చూడండి. ఈ పి యొక్క హైట్ 170ని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తే సబ్ట్రాక్షన్. దీన్ని బట్టి యూ హైట్ ఈక్వల్స్ టు 360లో నుండి 170 సబ్ట్రాక్షన్ చేయండి. ఇప్పుడు 0, 16 - 7 అంటే 9, 1. ఇక్కడ యూ యొక్క హైట్ ఎంత అంటే 190 ఉండాలి. యూ హైట్ 190, టీ హైట్ 180 అన్నప్పుడు ఆ రెండు సమ్ చేస్తే వచ్చే ఆన్సరే దట్ ఆన్సర్. 0 + 0 0, 9 + 8 17, 1 + 1 + 1 అంటే 3. సో ఇక్కడ ఆన్సర్ ఎంత ఉండాలంటే యూ ప్లస్ టీ టోటల్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 370 ఉండాలి. ఆ 370 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ 370 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Next, question number 16. If all the digits of the number 386429715 are arranged in an ascending order from left to right within the number, then the position of how many digits will remain unchanged in the resultant number as compared to the original number అన్నాడు. అంటే మనకి ఏదైతే నెంబర్ ఇస్తున్నాడో ఆ నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ అన్నిటిని కూడా ఏ ఆర్డర్లో అరేంజ్మెంట్ చేయమంటున్నాడంటే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్మెంట్ చేయమంటున్నాడు. ఏ ఆర్డర్? అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమని? లోయెస్ట్ నెంబర్ టు హైయెస్ట్ నెంబర్. అలా అరేంజ్మెంట్ చేసిన తర్వాత వాడు ఏం కనుక్కోమంటున్నాడంటే ఎన్ని డిజిట్స్ అనేవి వాటి పొజిషన్స్ మారకుండా విల్ రిమైన్ అన్చేంజ్డ్. అన్చేంజ్డ్ పొజిషన్స్లో ఉండే డిజిట్స్ ఎన్ని డిజిట్స్ మనని చెప్పమంటున్నాడు. అంతేనా? చూద్దాం ఒకసారి ఈజీనే. గివెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ చూడండి ఒకసారి. గివెన్ నెంబర్ 386429715 ఇస్తున్నాడు. ఈ నెంబర్లో ఉండే డిజిట్స్ని అసెండింగ్ ఆర్డర్లో చూద్దాం. ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ 1, సెకండ్ లోయెస్ట్ నెంబర్ 2, 3, 4, 5, 6, 7, 8, 9. అయితే హౌ మెనీ డిజిట్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ అంటే సేమ్ నెంబర్ ప్లేస్లో సేమ్ నెంబరే ఉండాలి. ఇక్కడ చేంజ్ అయింది, ఇక్కడ కూడా చేంజ్ అయింది, ఇక్కడ చేంజ్ అయింది. ఇక్కడ అన్చేంజ్డ్ పొజిషన్ చూడండి, 4 ప్లేస్లో 4 వస్తుంది. ఇక్కడ కూడా చేంజ్, ఇక్కడ చేంజ్, ఇక్కడ కూడా అన్చేంజ్డ్ పొజిషన్ 7 ప్లేస్లో 7 వస్తుంది. 18 చేంజ్, 59 కూడా చేంజ్. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్లలో ఎన్ని డిజిట్స్ అనేవి హౌ మెనీ డిజిట్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ పొజిషన్స్ అంటే ఓన్లీ 2 డిజిట్స్. దోస్ డిజిట్స్ ఏమేంటి అంటే 4 and 7. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్గా సూచ్ చేయండి. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 2 అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. 4 of the following 5 are alike in a certain way based on their positions in the English alphabetical order and thus form a group. Identify the one which does not belong to that group అంటున్నాడు. అంటే మనకు ఒక 5 ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఈ 5 ఆప్షన్స్లలో 4 ఆప్షన్స్ ఒకటే రూల్ ఫాలో అవ్వాలి. ఒక ఆప్షన్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్నటువంటి ఆప్షన్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 చూడండి, KHJ అని ఇస్తున్నాడు. సెకండ్ ఆప్షన్ MJL ఇస్తున్నాడు. థర్డ్ ఆప్షన్ URT అని ఇస్తున్నాడు. ఫోర్త్ ఆప్షన్ FCE కూడా ఇస్తున్నాడు. ఫిఫ్త్ ఆప్షన్ ORP అన్నాడు. చూద్దాం. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1లో అయితే KHJ. ఇక్కడ చూడండి, K అంటే 11, H అంటే 8, ఇది 10. ఇక్కడ 13, 10, 12, 21, 18, 20, 6, 3, 5, 15, 18, 16. ఇప్పుడు ఆర్డర్ ప్రకారంగా చూద్దాం. ఫస్ట్లో చూడండి, ఇక్కడ 8 ఉంది. దీని నుండి కంపేర్ చేస్తే ఇది +2 పెరిగింది. దీని తర్వాత ఇది +1 పెరిగింది. సేమ్ లైక్ 10కి ఒక +2 యాడ్ చేయండి. ఇక్కడ 12కి మళ్ళీ +1 యాడ్ చేస్తే 13. ఈ రెండు ఒకటే రూలే. 18 + 2 20, 20 + 1 21, ఇది కూడా ఒక రూలే. ఇక్కడ 3 + 2 5, 5 + 1 6, ఇది కూడా సిమిలర్ రూల్. బట్ ఇక్కడ -2 చేస్తున్నాం చూడండి, +2 కాకుండా. అంటే ఈ 4 ఆప్షన్స్ ఒకే రూల్ ఫాలో అయితే ఈ ఒకటి మాత్రమే డిఫరెంట్ రూల్ ఫాలో అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ రూల్ ఫాలో అయినటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ORP ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ ORP ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 5. సో ఫిఫ్త్ ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, డైరెక్షన్స్.
క్వశ్చన్ నెంబర్ 18 to 21. Study the given information carefully to answer the given questions. ఇక్కడ కూడా ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నాడు. ఆ పారాగ్రాఫ్ నీట్గా రీడ్ చేసిన తర్వాత వాడు ఇచ్చిన క్వశ్చన్స్కి సింపుల్గా ఆన్సర్స్ ఏవో చేయమంటున్నాడు. అయితే ఇక్కడ పజిల్స్ ఇస్తున్నాడు చూడండి. ఒక పజిల్, బాక్స్ బేస్డ్ పజిల్ ఒకటి ఇస్తున్నాడు. బాక్స్ బేస్డ్ పజిల్. ఆ పజిల్స్ని బట్టి ఆన్సర్స్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ 7 boxes are kept one above the other in a stack. ఒక స్టాక్లో 7 బాక్సెస్ ఉన్నాయి. ఒకదానిపైన ఒకటి అలా స్టాక్ ప్రకారంగా అరేంజ్మెంట్ చేస్తున్నాడు అన్నాడు. అయితే ఓన్లీ 4 boxes ఆర్ కెఫ్ట్ బిట్వీన్ బాక్స్ ఏ అండ్ బాక్స్ బి. ఇక్కడ 7 boxes అన్నాడు కాబట్టి ఆర్డర్ కూడా చూద్దాం. ఫస్ట్ 7, 6, 5, 4, 3, 2, 1. ఒకదానికి పైన ఒకటి ఇట్లా 7 boxes అరేంజ్మెంట్ అయితే చేసాము. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి. ఓన్లీ 4 boxes ఆర్ కెఫ్ట్ బిట్వీన్ బాక్స్ ఏ అండ్ బాక్స్ బి. బాక్స్ ఏకి బాక్స్ బికి మధ్యలో ఓన్లీ 4 boxes మాత్రమే ఉండాలి. దట్ ఈస్ ఎయిదర్ ఆర్ కేస్. ఏ టాప్లో ఉంటే బి బాటంలో ఉంటాడు, బి టాప్లో ఉంటే ఏ బాటంలో ఉండాలి. నెక్స్ట్, బాక్స్ బి ఈజ్ కెఫ్ట్ ఇమ్మీడియట్లీ అబౌవ్ బాక్స్ సి. సికి ఇమ్మీడియట్లీ అబౌవ్ ఎవరు ఉండాలంటే బాక్స్ బి ఉండాలి. నెక్స్ట్ వన్, ఓన్లీ 1 box ఈజ్ కెప్ట్ బిట్వీన్ బాక్స్ బి అండ్ డి. బాక్స్ బికి డికి మధ్యలో ఓన్లీ 1 box మాత్రమే ఉండాలి అంటున్నాడు. నెక్స్ట్, ఓన్లీ 1 box ఈజ్ కెప్ట్ బిట్వీన్ బాక్స్ డి అండ్ ఈ. డికి ఈకి మిడిల్లో కూడా ఓన్లీ 1 box మాత్రమే రావాలి. దట్ ఈస్ ఎయిదర్ ఆర్ కేస్. నెక్స్ట్, బాక్స్ ఎఫ్ ఈజ్ కెఫ్ట్ ఎట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ బిలో బాక్స్ ఏ. ఏకి బిలోలో ఏదో ఒక పొజిషన్లో బాక్స్ ఎఫ్ ఉండాలి. బట్ అబోవ్ బాక్స్ జీ, జీకి అబోవ్లో ఎఫ్ రావాలి అంటున్నాడు. అంటే ఏ కన్నా బిలోలో ఎఫ్ ఉంటే ఎఫ్ అయినోడు జీ కన్నా అబోవ్లో ఉండాలి అని ఇస్తున్నాడు. ఎఫ్ ఈజ్ కెఫ్ట్ ఎట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ బిలో బాక్స్ ఏ. ఎఫ్ అనేవాడు ఏ కన్నా బిలోలో, జీ కన్నా అబోవ్లో ఉండాలి. ఇది వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం అరేంజ్మెంట్ కూడా కంప్లీట్ చేద్దాం. చూద్దాం ఒకసారి క్లియర్గా. ఫస్ట్ వన్ చూడండి. ఈ రెండిట్లలో కామన్ పర్సన్ డి ఉన్నాడు చూడండి. ఈ రెండిట్లలో కామన్ పర్సన్ డి అంటే బీకి డికి మధ్యలో ఒక పర్సన్ ఉంటే డికి ఈకి మధ్యలో కూడా ఒకే పర్సన్ ఉండాలన్నాడు. అప్పుడు బీకి ఈకి మిడిల్ ఎవరు ఉండాలంటే డి ఉండాలి. దీన్ని బట్టి మనం బి డాష్ డి డాష్ ఈ ఏదర్ ఆర్గా రాయొచ్చు. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని, అంటే బి టాప్లో ఉంటే ఈ బాటంలో ఉంటాడు, ఈ టాప్లో ఉంటే బి బాటంలో ఉండొచ్చు అని దాని అర్థం. ఓకేనా? చూద్దాం. బి కన్నా బాటంలో ఎవరు ఉన్నాడంటే సి ఉండాలి. ఇక్కడ జస్ట్ అన్నాడు చూడండి. ఇక్కడ 1 box ఈజ్ కెప్ట్ బిట్వీన్ బాక్స్ బి అండ్ డి అన్నాడు. ఓన్లీ 1 box ఈజ్ కెప్ట్ బిట్వీన్ డి అండ్ ఈ. బాక్స్ ఎఫ్ ఈజ్ కెప్ట్. ఓకే, పైన బాక్స్ బి ఈజ్ కెప్ట్ ఇమ్మీడియట్లీ అబౌవ్ బాక్స్ సి. సికి ఇమ్మీడియట్లీ అబౌవ్లో బి ఉండాలి అన్నాడు. సరే చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఏకి బికి మధ్యలో 4 members అంటే ఏ ఇక్కడ ఉంటే 1, 2, 3, 4 ఇక్కడ బి రావచ్చు. లేదా ఏ ఇక్కడ తీసుకుంటే బి ఇక్కడ రావచ్చు. కానీ బి బాటం పొజిషన్లో తీసుకుంటే వాడికన్నా జస్ట్ బిలోలో ఎవరు ఉండాలంటే సి ఉండాలి కాబట్టి ఈ ప్లేస్లో రాకూడదు. బి అనేవాడు ఈ ప్లేస్లో రాకూడదు. ఏ 7th పొజిషన్లో ఉంటే బి అనేవాడు 2nd పొజిషన్లో ఉండొచ్చు. బి 2nd పొజిషన్లో ఉంటే డి ఇక్కడ ఉంటే ఈ ప్లేస్లో వస్తాడు. చూద్దాం ఒకసారి. మిస్టేక్ అయితే పర్వాలేదు, నో ప్రాబ్లం. చూద్దాం. ఏని ఇక్కడ తీసుకుంటే ఈ పొజిషన్లో బి రాస్తున్నా. 1, 2, 3, 4 members ఇన్ బిట్వీన్లో. బికి డికి ఇన్ బిట్వీన్లో ఒక గ్యాప్ కాబట్టి డీని ఇక్కడ రాద్దాం. డికి ఈకి ఇన్ బిట్వీన్లో ఒక గ్యాప్ కాబట్టి ఈని కూడా ఇక్కడ రాద్దాం. బికి జస్ట్ బిలోలో ఎవరు ఉండాలంటే సి ఉండాలి. బికి జస్ట్ ఓకే, బికి జస్ట్ బిలోలో ఎవరు ఉండాలంటే సి ఉన్నాడు. ఆ సిని కూడా అక్కడ రాస్తున్నా. నెక్స్ట్ చూడండి. ఏకి బిలోలో ఎఫ్ ఉండాలి, ఎఫ్కి బిలోలో జీ ఉండాలి అన్నాడు. అది మ్యాచ్ అవుద్దా కాదో చూద్దాం. ఏకి బిలోలో ఎఫ్ అంటే ఇక్కడ రాయొచ్చు, ఎఫ్కి బిలోలో జీ అంటే జీని ఈ ప్లేస్లో రాసుకోవచ్చు. ఇప్పుడు ఎటువంటి మిస్ మ్యాచ్ అయితే కాలేదు కాబట్టి ఇది కరెక్ట్ ఆర్డర్. చూడండి. 7th పొజిషన్లో ఏ ఉంటే 6th పొజిషన్లో ఏ ఉన్నాడు, 5th పొజిషన్లో ఎఫ్ ఉంటాడు, 4th పొజిషన్లో డి, 3rd పొజిషన్లో జీ, 2nd పొజిషన్లో బి, 1st పొజిషన్లో సి ఉంటారు. దిస్ ఈజ్ ద ఫైనల్గా వచ్చినటువంటి పజిల్ బేస్డ్ అరేంజ్మెంట్. ఇప్పుడు క్వశ్చన్స్ కూడా చూద్దాం. చూడండి. ఫస్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 18. As for the given arrangement, which box is kept immediately above box E అన్నాడు. బాక్స్ ఈకి ఇమ్మీడియట్లీ అబోవ్లో ఉండే బాక్స్ ఏదో చూడండి. బాక్స్ ఈకి ఇమ్మీడియట్లీ అబోవ్లో ఏది ఉందంటే ఏ ఉంది. సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. ఏ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్
Question number 19. As for the given arrangement, how many boxes are kept between box A and box F? Box A ki box F ki in between lo how many boxes are there అన్నాడు. A ki F ki in between లో ఉండే boxes ఎన్నో చూడండి ఇక్కడ A and F. ఏ ఇక్కడ ఉంటే ఎఫ్ ఇక్కడ ఉన్నాడు చూడండి. ఏకి ఎఫ్కి మధ్యలో ఓన్లీ వన్ బాక్స్ మాత్రమే ఉంటుంది. ఆ వన్ బాక్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ స్టేట్మెంట్స్ ఈస్ అ ట్రూ బేస్డ్ ఆన్ ద గివెన్ అరేంజ్మెంట్ అన్నాడు. ఆప్షన్ నెంబర్ 1 చూడండి, ఓన్లీ వన్ బాక్స్ ఈజ్ కెఫ్ట్ బిట్వీన్ బాక్స్ ఎఫ్ అండ్ బాక్స్ డి అన్నాడు. ఎఫ్ కి డి కి ఇన్ బిట్వీన్ లో ఓన్లీ ఒక బాక్స్ ఉందా? నో, అది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1 అయితే రాంగ్. సెకండ్, యాజ్ మెనీ బాక్సెస్ ఆర్ కెఫ్ట్ బిలో బాక్స్ ఏ యాజ్ అబౌవ్ బాక్స్ సి అన్నాడు. ఏకి బిలోలో ఎన్ని అయితే ఉన్నాయో సికి అబౌవ్లో అన్నీ ఉన్నాయో లేవో చూడండి. ఇక్కడ ఏకి బిలోలో 1 2 3 4 5 6 ఉంటే సికి అబౌవ్లో కూడా 1 2 3 4 5 6 ఉన్నాయి. ఈ కండిషన్ కరెక్ట్ ఆన్సరే కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్గా ఉండాలి. థర్డ్ ఆప్షన్ చూడండి, ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ అబౌవ్ బాక్స్ డి అన్నాడు. బాక్స్ డికి అబౌవ్ ఓన్లీ 2 మాత్రం ఉన్నాయా? 3 ఉన్నాయి. 2 కాదు, అది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బాక్స్ ఈ ఈజ్ కెప్ట్ ఎట్ ద టాప్ ఆఫ్ ద స్టాక్ అన్నాడు. టాప్ ఆఫ్ ద స్టాక్ లో ఈ ఉన్నాడా? నో, ఏ ఉన్నాడు, అది కూడా రాంగ్ ఆన్సరే. అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఏముండాలంటే ఓన్లీ ఆప్షన్ నెంబర్ 2 మాత్రమే రైట్ ఆన్సర్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. యాజ్ ఫర్ ద గివెన్ అరేంజ్మెంట్ యాజ్ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ అబౌవ్ బాక్స్ బి యాజ్ బిలో బాక్స్ అన్నాడు. బి కన్నా అబౌవ్లో ఎన్నైతే ఉన్నాయో అన్ని బాక్సెస్ ఏ బాక్స్ కన్నా బిలోలో ఉంటాయి అంటున్నాడు. బి కన్నా అబౌవ్లో ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 ఉన్నాయి. అయితే ఏ బాక్స్ కన్నా బిలోలో 5 బాక్సెస్ ఉంటాయి అంటే 1 2 3 4 5 అంటే ఈ కన్నా బిలోలో 5 బాక్సెస్ ఉంటాయి. ఇక్కడ ఆన్సర్ ఏముండాలంటే ఈ ఉండాలి. ఈ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ గా సూచ్ చేయండి. ఇక్కడ ఈ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 4 అంటే 4th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డైరెక్షన్స్ క్వశ్చన్ నెంబర్ 22 to 25. In this question, 3 statements followed by 2 conclusions numbered 1 and 2 are given. You have to take the given statements to be true even if they seem to be at variance with the commonly known facts and then decide which of the given conclusions logically follows. Give answer. అంటే ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇస్తున్నాడంట, మళ్ళీ కన్క్లూజన్స్ కూడా ఇస్తున్నాడు. ఆ స్టేట్మెంట్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి కన్క్లూజన్స్ ఏవి కరెక్టో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 22 స్టేట్మెంట్స్. No rotor is a switch, all switches are hubs, only a few hubs are gateways అన్నాడు. అన్నిటికీ మనకి క్లియర్గా అలైన్మెంట్ కూడా ఫామ్ అవుతుంది చూడండి, అలైన్మెంట్ కూడా ఉంది. అలైన్మెంట్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఓన్లీ a few అంటే ఐ డాష్గా తీసుకుందాం. ఐ డాష్. ఇప్పుడు ఫస్ట్ కన్క్లూజన్స్లలో ఏ కన్క్లూజన్ కరెక్ట్ ఆన్సర్ చూడండి ఒకసారి. ఆల్ రోటర్స్ కెన్ నెవర్ బి గేట్వేస్ అన్నాడు. ఆల్ రోటర్స్ కెన్ నెవర్ బి గేట్వేస్ అంటే ఏమని, కెన్ నెవర్ బి అంటే దట్ ఈస్ అ డెఫినెట్ కేస్ అని. ఆల్ రోటర్స్ కెన్ నెవర్ బి గేట్వేస్ అన్నాడు. అంటే రోటర్స్ ఎప్పటికీ కూడా గేట్వేస్ కావా అని అంటున్నాడు. ఆ రోటర్స్ గేట్వేస్ రిలేషన్ చూడండి, రోటర్ అనేది ఫస్ట్లో ఉంటే గేట్ అనేది ఇక్కడ ఉంది చూడండి. రోటర్ ఫస్ట్లో ఉంటే గేట్ అనేది లాస్ట్లో ఉంది. అయితే ఇక్కడ రోటర్ నుండి గేట్వేకి వచ్చే రిలేషన్ చూడండి, ఇక్కడ ఈ ప్లస్ ఏ, ఈకి ఏకి రిలేషన్, ఈ ప్లస్ ఏ అంటే ఓ స్టార్, ఓ స్టార్ ప్లస్ ఐ డాష్ అంటే నో కన్క్లూజన్ వస్తుంది. నో కన్క్లూజన్ వస్తేమని డెఫినెట్ కేస్ అనేది ఎప్పటికి కూడా కరెక్ట్ కాదు. అంటే ఆల్ రోటర్స్ అనేవి ఎప్పటికి కూడా గేట్వేస్ కావు అనేది అది రాంగ్ ఆన్సర్, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇక్కడ కన్క్లూజన్ 1 అయితే ఫాలో కాదు. సెకండ్ కన్క్లూజన్, సమ్ హబ్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ రోటర్స్ అన్నాడు. సమ్ హబ్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ రోటర్స్ అంటే చూడండి, సమ్ హబ్స్ అనేవి ఎప్పటికి కూడా రోటర్స్ కావా అని అడుగుతున్నాడు. ఇక్కడ నో రోటర్ ఈజ్ హబ్స్ అండ్ నో రోటర్ ఈజ్ స్విచ్, ఆల్ స్విచ్ ఆర్ హబ్స్ అంటే ఈ ప్లస్ ఏ రోటర్కి హబ్కి రిలేషన్. ఇక్కడ రోటర్కి హబ్కి రిలేషన్ ఈ ప్లస్ ఏ అంటే ఓ స్టార్. ఓ స్టార్లో ఏంటంటే సమ్ నాట్ రిలేషన్ రావాలి. సమ్ నాట్ రిలేషన్ అంటే సమ్ హబ్స్ ఆర్ నాట్ రోటర్స్ కరెక్ట్ ఆన్సరే. ఇక్కడ సమ్ హబ్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ రోటర్స్ అనేది ఫాలో అవుతుంది. కన్క్లూజన్ 1 అయితే నాట్ ఫాలోస్, కన్క్లూజన్ 2 అయితే ఫాలో అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఏముండాలంటే ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ ఉండాలి. ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2 అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23.
స్టేట్మెంట్స్ ఆల్ పారాగ్రాఫ్స్ ఆర్ లైన్స్ ఇస్తున్నాడు, నో లైన్ ఈజ్ ఏ వర్డ్ అన్నాడు, ఓన్లీ ఎ ఫ్యూ వర్డ్స్ ఆర్ మీనింగ్స్ అన్నాడు. ఆ లైన్స్కి అలైన్మెంట్ ఉంది, వర్డ్ కూడా అలైన్మెంట్ ఉంది. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కన్క్లూజన్ నో పారాగ్రాఫ్ ఈజ్ ఏ వర్డ్, దిస్ ఈజ్ ద డెఫినెట్ కేస్ కన్క్లూజన్ ఇస్తున్నాడు. పారాగ్రాఫ్కి వర్డ్కి రిలేషన్, పారాగ్రాఫ్ ఇక్కడ ఉంది, వర్డ్ ఇక్కడే కాబట్టి ఫస్ట్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఏ, సెకండ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఈ. ఏ ప్లస్ ఈ అంటే ఈ ఆన్సర్ రావాలి. అంటే ఇక్కడ నో పారాగ్రాఫ్ ఈజ్ వర్డ్ అన్న కరెక్టే, నో వర్డ్ ఈజ్ అ పారాగ్రాఫ్ అన్న కరెక్ట్ ఆన్సరే. మనకి ఇచ్చిన కన్క్లూజన్ కూడా నో పారాగ్రాఫ్ ఈజ్ వర్డ్ కాబట్టి కన్క్లూజన్ 1 అయితే ఫాలో అవుతుంది. నెక్స్ట్ కన్క్లూజన్ 2 చూడండి. ఆల్ లైన్స్ కెన్ నెవర్ బి మీనింగ్స్ అన్నాడు. అంటే లైన్స్ అని ఎప్పటికి కూడా మీనింగ్స్ కావా అని అడుగుతున్నాడు. ఇది కూడా డెఫినెట్ కేస్ ఫార్ములాస్ కన్సిడర్ చేద్దాం. లైన్ కి మీనింగ్ కి రిలేషన్, లైన్ అనేది నో టైప్ ఆఫ్ స్టేట్మెంట్ లో ఉంది, మీనింగ్ అనేది ఓన్లీ ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ ఓ స్టార్ వస్తుంది. ఓ స్టార్ అంటే సమ్ అవుతుంది కానీ ఆల్ ఎప్పటికి కూడా కాదు. జనరల్గా మనం డయాగ్రామ్ డ్రా చేసినా కూడా ఆ లైన్ కి వర్డ్ కి ఎటువంటి రిలేషన్ ఉండదు. ఇక్కడ ఓన్లీ ఎ ఫ్యూ వర్డ్స్ ఆర్ మీనింగ్స్ అంటే దీంట్లో ఉన్నటువంటి వర్డ్స్ అనేవి కొన్ని మాత్రమే మీనింగ్స్ అవుతాయి. ఇలా అయినా ఉండొచ్చు. సో ఇలా కాకపోయినా మనం ఇదే డయాగ్రామ్ ఎలా గీయచ్చు అంటే లైన్స్ తీసుకున్నామంటే వర్డ్ ఇలా ఉందంటే సో ఇలా కూడా గీసుకోవచ్చు మీనింగ్స్ అనేది. ఓన్లీ ఎ ఫ్యూ వర్డ్స్ ఆర్ మీనింగ్స్ అంటే ఏమని, సమ్ మీనింగ్స్ ఆర్ వర్డ్స్ ఉండొచ్చు, సమ్ మీనింగ్స్ ఆర్ నాట్ వర్డ్స్ ఉండొచ్చు. అంటే ఇక్కడ దాని అర్థం ఓన్లీ ఎ ఫ్యూ వర్డ్స్ అంటే సమ్ వర్డ్స్ ఆర్ మీనింగ్స్ ఉంటే సమ్ వర్డ్స్ ఆర్ నాట్ మీనింగ్స్ అవుతుంది. అంతేగాని సమ్ మీనింగ్స్ ఆర్ నాట్ వర్డ్స్ సమ్ అట్రా రివర్స్లో కాకుండా ఇలా అయినా ఉండొచ్చు. దీని ప్రకారంగా తీసుకుంటే ఆల్ లైన్స్ కెన్ నెవర్ బి మీనింగ్స్ అన్నాడు. దీని ప్రకారంగా అయితే లైన్స్ అని మీనింగ్స్ కావు, దీని ప్రకారంగా అయితే లైన్స్ అని ఏమవుతాయి మీనింగ్స్ అవుతాయి. అలాంటప్పుడు మనకు ఆ కండిషన్ కరెక్ట్ అవుతుందా? ఇక్కడ 2 ఆన్సర్స్ చేస్తున్నాం కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కన్క్లూజన్ 1 అయితే ఫాలో అవుతుంది, కన్క్లూజన్ 2 అయితే నాట్ ఫాలోస్ కాబట్టి ఓన్లీ కన్క్లూజన్ 1 ఈజ్ అ ట్రూ ఉండాలి. ఇఫ్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఈజ్ అ ట్రూ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 1. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. గివెన్ స్టేట్మెంట్స్ ఏమేస్ అన్నాడు చూడండి. ఓన్లీ ఎ ఫ్యూ ఆర్ట్స్ ఆర్ బ్రాండ్స్ అన్నాడు, నో బ్రాండ్ ఈజ్ ఏ కల్చర్ అన్నాడు, ఓన్లీ ఎ ఫ్యూ కల్చర్స్ ఆర్ డెమోక్రసీస్ అనిస్తున్నాడు. కన్క్లూజన్స్ కూడా ఆల్ డెమోక్రసీస్ కెన్ నెవర్ బి బ్రాండ్స్ అన్నాడు. తర్వాత ఆల్ కల్చర్స్ కెన్ నెవర్ బి ఆర్ట్స్ అనిస్తున్నాడు. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మార్క్ చూడండి ఒకసారి. ఆల్ డెమోక్రసీస్ కెన్ నెవర్ బి బ్రాండ్స్. డెమోక్రసీస్ అనే వర్డ్ ఇక్కడ ఉంది, బ్రాండ్ అనే వర్డ్ ఇక్కడ ఉంది చూడండి. నో బ్రాండ్ ఈజ్ ఏ కల్చర్ అన్నాడు, ఓన్లీ ఎ ఫ్యూ కల్చర్స్ ఆర్ డెమోక్రసీస్ అన్నాడు. ఇక్కడ ఈ ప్లేస్ ఐ అంటే ఓ స్టార్ అంటే సమ్ నాట్ వస్తుంది కాబట్టి ఆల్ ఎప్పుడు కూడా రాదు. లేదా మనం జనరల్గా రాసినా కూడా చూడండి నో బ్రాండ్ ఈజ్ ఏ కల్చర్, బ్రాండ్ ఇక్కడ తీసుకుంటే కల్చర్ ఇక్కడ ఉండొచ్చు. తర్వాత ఓన్లీ ఎ ఫ్యూ కల్చర్స్ ఆర్ డెమోక్రసీస్ అంటే ఈ కల్చర్స్లలో కొంత భాగం మాత్రమే డెమోక్రసీస్ అంటే ఇక్కడ డెమోక్రసీస్ ఇలా అయినా ఉండొచ్చు లేదా ఇలా అయినా గీయచ్చు మనం. అలా అన్నప్పుడు ఆల్ డెమోక్రసీస్ కెన్ నెవర్ బి బ్రాండ్స్ అనేది అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. సెకండ్ వన్ ఆల్ కల్చర్స్ కెన్ నెవర్ బి ఆర్ట్స్ అన్నాడు. కల్చర్స్కి ఆర్ట్స్కి రిలేషన్ చూడండి. ఆర్ట్స్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్, కల్చర్ అనేది సెకండ్ స్టేట్మెంట్. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఐ డాష్ ప్లస్ ఈ అంటే ఓ అవుతుంది, ఓ అంటే సమ్ నాట్ అయితే కరెక్ట్ అవుతుంది కానీ ఆల్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు, ఇది కూడా రాంగ్ ఆన్సరే. ఇక్కడ కన్క్లూజన్ 1 ఈజ్ నాట్ ట్రూనే, కన్క్లూజన్ 2 కూడా నాట్ ట్రూ కాబట్టి సో ఆన్సర్ ఏముండాలంటే ఇఫ్ నెయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఈజ్ ట్రూ ఉండాలి. నెయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఈజ్ ట్రూ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 4. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. గివెన్ స్టేట్మెంట్స్ ఏమిస్తున్నారు చూడండి. ఆల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ కాలేజెస్, ఓన్లీ ఎ ఫ్యూ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్, ఓన్లీ ఎ ఫ్యూ యూనివర్సిటీస్ ఆర్ స్కూల్స్ అన్నాడు. అయితే గివెన్ కన్క్లూజన్స్ ఫస్ట్ కన్క్లూజన్ ఏమిస్తున్నాడంటే నో కాలేజ్ ఈజ్ ఏ స్కూల్ అన్నాడు. కాలేజ్కి స్కూల్కి రిలేషన్ చూడండి. ఇక్కడ స్కూల్స్ అనేది లాస్ట్లో ఉంటే కాలేజ్ ఇక్కడ ఉంది. ఈ రెండు కూడా ఓన్లీ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ చూడండి, ఓన్లీ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. నో కాలేజ్ ఈజ్ ఏ స్కూల్ అన్నాడు. ఓన్లీ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అన్నప్పుడు ఐ డాష్ ప్లస్ ఐ డాష్ అంటే నో కన్క్లూజన్ కాబట్టి డెఫినెట్ కేస్ అనేది ఎప్పటికి కూడా కరెక్ట్ కాదు, అది రాంగ్ ఆన్సర్. నో కాలేజ్ ఈజ్ ఏ స్కూల్ అనేది రాంగ్ ఆన్సర్, డెఫినెట్గా చెప్పలేం మనం. నెక్స్ట్ లేదా జనరల్గా చూస్తే చూడండి కాలేజెస్ కొన్నిట్లో ఏమవచ్చు అంటే యూనివర్సిటీస్ ఉండొచ్చు. తర్వాత ఓన్లీ ఎ ఫ్యూ యూనివర్సిటీస్ ఆర్ స్కూల్స్ అంటే ఇలా అయినా రావచ్చు. అలాంటప్పుడు నో అని చెప్పలేము, నో అనే కండిషన్ రాంగ్ ఆన్సరే. సెకండ్ వన్ అట్లీస్ట్ సమ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ యూనివర్సిటీస్ అన్నాడు. ఇన్స్టిట్యూట్స్కి యూనివర్సిటీస్కి రిలేషన్, ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ ఉంటే యూనివర్సిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఇది ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్, ఇది ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ కాబట్టి ఏ ప్లస్ ఐ అంటే నో కన్క్లూజన్, ఇది కూడా ఫాలో కాదు.
అట్లీస్ట్ సమ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ యూనివర్సిటీస్ అనేది కూడా డెఫినెట్గా రాంగ్ ఆన్సర్ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు అని దాని అర్థం. సో జనరల్గా గీసామంటే మనం ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా దేంట్లో ఉంటాయి అంటే కాలేజెస్లో ఉంటాయి. ఓన్లీ a few కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ అంటే ఇలా కూడా గీయచ్చు, ఇదైనా ఒకటే. సో దీని ప్రకారంగా అయితే మనం ఏం చెప్పొచ్చు, సమ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ నాట్ యూనివర్సిటీస్ అవుతాయి. అలా కాకుండా ఇన్స్టిట్యూట్స్ అన్ని కాలేజెస్లో ఉంటాయని ఎలా గీస్తే ఇక్కడ ఇది కూడా గీయచ్చు మనం. అప్పుడు సమ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ యూనివర్సిటీస్ కూడా అవ్వచ్చు. ఒక కండిషన్లో కాదు ఒక కండిషన్లో అవుతుంది అన్నప్పుడు ఇది రాంగ్ ఆన్సర్, అంటే ఇది కూడా రాంగ్ ఆన్సరే. ఇక్కడ కన్క్లూజన్ 1 రాంగే, కన్క్లూజన్ 2 కూడా రాంగ్ ఆన్సరే. కాబట్టి సో ఆన్సర్ ఏముండాలంటే ఇఫ్ నైదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఈజ్ ట్రూ ఉండాలి. నైదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఈజ్ ట్రూ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 4. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డైరెక్షన్స్ క్వశ్చన్ నెంబర్ 26 to 30. స్టడీ ద గివెన్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ కూడా చూడండి ఒకసారి. ఫస్ట్ వన్, 8 people ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్. ఇక్కడ 8 members ఒక స్ట్రైట్ లైన్లో సిట్ చేస్తున్నారు. ఎలా సిట్ చేస్తున్నారంటే వాళ్ళు నార్త్ ఫేసింగ్ చేస్తున్నారు. ఫస్ట్ వన్, ఏ సిట్స్ 4th ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్. ఏదో ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్లో, అది లెఫ్ట్ హ్యాండ్ కావచ్చు లేదా రైట్ హ్యాండ్ కావచ్చు, అక్కడ నుండి కౌంట్ చేస్తే ఎగ్జాక్ట్లీ 4th ప్లేస్లో ఎవరు ఉండాలంటే ఏ ఉండాలి అంటున్నాడు. తర్వాత చూద్దాం దాని గురించి. బి సిట్స్ 3rd టు ద రైట్ ఆఫ్ ఏ. ఏకి 3rd రైట్లో, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్లో ఎవరు ఉన్నారంటే బి ఉన్నాడు. ఇప్పుడు ఏ అనేవాడు ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ నుండి చూసినా 4th పొజిషన్లో ఉండాలి, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ నుండి చూసినా కూడా 4th పొజిషన్లో ఉండాలి. అది ఎప్పుడు మనకు చూద్దాం, ఇంకా తెలియదు. నెక్స్ట్, ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ బి అండ్ సి. బికి సికి మధ్యలో ఓన్లీ 1 member ఉండాలంట. ఎయిదర్ ఆర్ కేస్, సి ఇటైనా ఉండొచ్చు ఇటైనా ఉండొచ్చు. నెక్స్ట్, డి సిట్స్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ టు ద రైట్ ఆఫ్ సి. డి సిట్స్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ టు ద రైట్ ఆఫ్ సి అంటే సికి రైట్ సైడ్లో ఏదో ఒక పొజిషన్లో డి ఉండాలి అన్నాడు. నెక్స్ట్, డి డస్ నాట్ సిట్ ఎయిదర్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్. డి అనేవాడు ఎక్స్ట్రీమ్ ఎండింగ్లో అయితే ఉండకూడదు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ రాకూడదు, ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ ఉండకూడదు. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ డి అండ్ ఈ. డికి ఈకి మధ్యలో ఓన్లీ 3 members ఉండాలి, దట్ ఈస్ ఎయిదర్ ఆర్ కేస్. మోర్ దెన్ 2 people సిట్స్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. ఈకి ఎఫ్కి మధ్యలో ఎంతమంది ఉండాలంటే మోర్ దెన్ 2. మోర్ దెన్ 2 అంటే గ్రేటర్ దెన్ 2 అంటే ఇన్ బిట్వీన్లో 3 members అయినా ఉండొచ్చు, 4 members అయినా ఉండొచ్చు, 5 అయినా ఉండొచ్చు. జీ సీట్స్ అట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. హెచ్కి లెఫ్ట్ సైడ్లో ఏదో ఒక పొజిషన్లో జీ ఉండాలి అంటున్నాడు. ఇది వాడిచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మనం కరెక్ట్గా అరేంజ్మెంట్ చేయగలిగితే ఈజీనే, సింపుల్. అయితే ఫస్ట్లో వాడు ఏమన్నాడంటే ఏ అని వాడు ఏ ఎండ్ నుండి చూస్తే అంటే అది లెఫ్ట్ హ్యాండ్ అయినా 4th పొజిషన్లో ఉండాలి, రైట్ ఎండ్ నుండి చూసినా కూడా 4th పొజిషన్లో ఉండాలి. మొత్తం ఎంతమంది ఉన్నారంటే 8 members ఉన్నారు. అయితే ఏకి బీకి ఇన్ బిట్వీన్లో ఓన్లీ 2 members మాత్రమే రావాలి. ఓన్లీ బి సిట్స్ 3rd టు ద రైట్ ఆఫ్ ఏ అన్నాడు కాబట్టి ఏకి 3rd రైట్లో బి ఉన్నాడు. నార్త్ ఫేసింగ్ అంటే మనకి రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ తీసుకొని చూద్దాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ 4 members వచ్చారు, ఇంకా మిగతా 4 members రావాలి. ఇన్ కేస్ బికి ఇట్ సైడ్ సి తీసుకున్నట్లయితే, బికి ఇట్ సైడ్ సి తీసుకున్నట్లయితే 1 2 3 4 5 6 members ఉంటారు. అయితే ఏ అనేవాడు ఎలా ఉండాలంటే ఎక్స్ట్రీమ్ ఏదో ఒక ఎండ్ నుండి చూస్తే 4th పొజిషన్లో ఉండాలి. ఇంకా మిగతా ఇద్దరే ఉంటారు చూడండి, 1 2 3 4 5 6 7 8 అవుతారు. బట్ లెఫ్ట్ ఎండ్ నుండి చూస్తే ఏ అనేవాడు 3rd పొజిషన్లోనే ఉన్నాడు, రైట్ ఎండ్ నుండి చూస్తే ఏ అనేవాడు 4th పొజిషన్లో రాడు. సో అలాంటప్పుడు సి అనేవాడు బీకి రైట్ సైడ్లో ఉండకూడదు అని గుర్తుపెట్టుకోండి. బీకి రైట్ సైడ్లో సి ఉండకూడదు. బీకి రైట్ సైడ్లో సి తీసుకున్నట్లయితే ఏ పొజిషన్ అనేది 4th పొజిషన్ రావడం లేదు, ఏ ఎండ్ నుండి చూసినా కూడా 4th పొజిషన్ రాదు. సో దట్స్ వైజ్ బీకి లెఫ్ట్ సైడ్లో సి తీసుకోండి. బీకి సికి ఇన్ బిట్వీన్లో ఒక మెంబర్ ఉండాలి కాబట్టి బి డాష్ సి రాద్దాం. ఈ పాయింట్ కంప్లీటెడ్. సికి రైట్ సైడ్లో ఎవరు ఉండాలి, డి ఉండాలన్నాడు. అయితే డికి ఈకి ఇన్ బిట్వీన్లో ఎంతమంది ఉండాలంటే ఇక్కడ 3 members ఉండాలన్నాడు. అదేవిధంగా ఈకి ఎఫ్కి ఇన్ బిట్వీన్లో కూడా మోర్ దాన్ 2 members అన్నాడు. చూద్దాం ఒకసారి. హెచ్కి లెఫ్ట్లో జి ఉండాలి, సికి రైట్లో డి ఉండాలి అన్నాడు. ఇప్పుడు చూడండి, సికి రైట్లో డి అంటే ఉంటే ఇక్కడ ఉంటే బెటర్, బట్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి సికి రైట్లో డీని ఇక్కడ తీసుకుంటే ఇటు సైడ్ ఈయన అయితే యాడ్ చేయలేం. 1 2 3 4 5 members ఉంటారు. డికి ఈకి మధ్యలో ఎంతమంది ఉండాలి, 3 members. 1 2 3 ఇక్కడ ఈ రాయలేము. ఇప్పుడు దీన్ని బట్టి డీని అయితే ఈ పొజిషన్లో తీసుకోలేము.
ఒకవేళ డీని ఇక్కడ తీసుకున్నామే అనుకోండి చూద్దాం. అప్పుడు డీకి ఈకి ఇన్ బిట్వీన్లో 3 మెంబర్స్ అన్నారు కాబట్టి ఇటు సైడ్ వస్తారా అటు సైడ్ వస్తారా చూద్దాం ఒకసారి. 1 2 3 ఇక్కడ ఈ రాస్తే ఏ పొజిషన్ అనేది 4th ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఉండదు, ఆ కండిషన్ అనేది రాంగ్ అవుతుంది. ఇటు సైడ్ ఈ కాకుండా అటు సైడ్ ఈ తీసుకుందాం. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇక్కడ ఎవరు తీసుకోవచ్చు అంటే ఈ. డీకి ఈకి ఇన్ బిట్వీన్లో 3 మెంబర్స్ ఉన్నారని అనుకుందాం చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈకి ఎఫ్కి ఇన్ బిట్వీన్లో మోర్ దెన్ 2 మెంబర్స్ అన్నాడు. ఈకి ఎఫ్కి ఇన్ బిట్వీన్లో మోర్ దెన్ 2 మెంబర్స్. ఈకి ఎఫ్కి ఇన్ బిట్వీన్లో మోర్ దెన్ 2 మెంబర్స్ ఉండాలి. హెచ్కి లెఫ్ట్లో ఎవరు ఉండాలంటే జీ ఉండాలి అన్నాడు. హెచ్కి లెఫ్ట్లో జీ. ఇప్పుడు హెచ్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, హెచ్కి లెఫ్ట్లో జీ తీసుకుంటే 1 2 3 4th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఏ ఉన్నాడు, సికి రైట్లో డి ఉన్నాడు. ఇంకొక పాయింట్ ఈకి ఎఫ్కి మోర్ దెన్ 2 అన్నాడు కాబట్టి ఈ ఇక్కడ ఉన్నాడంటే ఎఫ్ని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి 2 కన్నా ఎక్కువ మెంబర్సే ఉంటారు చూడండి. ఈకి ఎఫ్కి ఇన్ బిట్వీన్లో 2 కన్నా ఎక్కువ మెంబర్సే ఉన్నారు. ఇప్పుడు మనకి ఫైనల్గా వచ్చినటువంటి అరేంజ్మెంట్ కరెక్ట్ ఆర్డర్ ఉంది చూడండి. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ నుండి చూస్తే ఏ కూడా 4th పొజిషన్లో ఉన్నాడు, అది కరెక్ట్ ఆన్సరే. అదేవిధంగా హెచ్కి లెఫ్ట్లో జీ కూడా ఉన్నాడు, అది కూడా కరెక్ట్ ఆన్సరే. ఈకి ఎఫ్కి ఇన్ బిట్వీన్లో మోర్ దెన్ 2 మెంబర్స్ ఉన్నారు. సికి రైట్ సైడ్లో డి ఉన్నాడు. డీకి ఈకి ఇన్ బిట్వీన్లో 3 మెంబర్స్ కూడా ఉన్నారు, కరెక్ట్ ఆన్సరే. కాబట్టి దిస్ ఈస్ ద ఫైనల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉండాలి. బేస్డ్ ఆన్ దిస్ సిట్టింగ్ అరేంజ్మెంట్ బట్టి మనం క్వశ్చన్ ఆన్సర్ కూడా చూద్దాం. వన్స్ అగైన్ ఆర్డర్ చూడండి. ఇక్కడ జి ఈ హెచ్ ఏ సి డి బి ఎఫ్ రావాలి. దిస్ ఈస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 26. యాజ్ ఫర్ ద గివెన్ అరేంజ్మెంట్ హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ హెచ్ అండ్ సి. హెచ్కి సికి ఇన్ బిట్వీన్ ఎంతమంది ఉన్నారు చూడండి. హెచ్కి సికి ఇన్ బిట్వీన్లో ఓన్లీ 1 మెంబర్ మాత్రమే ఉన్నాడు. సో 1 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్గా ఉండాలి. సో ఇక్కడ 1 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 2. Next, E is related to A in the same way as D is related to F following the same pattern. G is related to question mark అన్నాడు. E is related to A. E is related to A. ఏకి ఏ నోడ్ ఎలా ఉన్నాడంటే సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు చూడండి. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ డి ఈజ్ రిలేటెడ్ టు ఎఫ్. ఎఫ్కి సెకండ్ లెఫ్ట్లో కూడా ఎవరు ఉన్నారంటే డి ఉన్నాడు. నెక్స్ట్ హూ ఈజ్ జీ రిలేటెడ్ టు క్వశ్చన్ మార్క్ అన్నాడు. జీ రిలేటెడ్ టు క్వశ్చన్ మార్క్. జీ అనేవాడు ఎవరికి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు చూడండి. హెచ్కి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారంటే జీ ఉన్నాడు. అప్పుడు మనకు ఆన్సర్ ఏముండాలంటే హెచ్ ఉండాలి. హెచ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని. హెచ్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ హెచ్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. యాజ్ ఫర్ ద గివెన్ అరేంజ్మెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ రిప్రజెంట్స్ ద పొజిషన్ ఆఫ్ జీ. ఇక్కడ ఆప్షన్స్ ప్రకారంగా చూడండి. ఫస్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ద లైన్ అన్నాడు. లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ద లైన్లో ఫస్ట్ పొజిషన్ ఎవరు ఉన్నారంటే జీనే ఉన్నాడు కాబట్టి జీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని కూడా రాంగ్ ఆన్సరే. సో ఇక్కడ జీ ఉన్న ఫస్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ద లైన్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 1. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ బేస్డ్ ఆన్ ద గివెన్ అరేంజ్మెంట్ అన్నాడు. చూద్దాం. ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ. ఎఫ్కి ఈకి మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారా? నో, ఎక్కువే ఉన్నారు 3 కన్నా. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ జీ. ఏకి జీకి మధ్యలో కూడా ఒకడే ఉన్నాడా? నో, 2 ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ వన్ సి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి థర్డ్ లెఫ్ట్లో సి ఉన్నాడో లేదు చూడండి. ఎఫ్కి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. ఎఫ్కి థర్డ్ లెఫ్ట్లో సి ఉన్నాడు కాబట్టి దట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎఫ్కి థర్డ్ లెఫ్ట్లో సి ఉన్నటువంటి ఆప్షన్ ఎన్నోదంటే ఆప్షన్ నెంబర్ 4. అంటే 4th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్ యాజ్ మెనీ పీపుల్ సిట్ టు ద రైట్ ఆఫ్ బి యాజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అన్నాడు. అంటే బీకి రైట్ సైడ్ ఎంతమంది అయితే ఉన్నారో అంతే మెంబర్స్ ఎవరికి లెఫ్ట్ సైడ్లో ఉన్నారు అని. బీకి రైట్ సైడ్లో ఒకడే ఉన్నాడు చూడండి. బీకి రైట్ సైడ్లో ఒకడే ఉన్నాడు. అయితే లెఫ్ట్ సైడ్లో ఒకడే ఉండే పర్సన్ ఎవరో చూడండి. ఈకి లెఫ్ట్ సైడ్లో ఒకడే ఉంటాడు. అప్పుడు ఈ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. ఆ డాష్ ప్లేస్లో మనకి ఎవరు వస్తారంటే ఈ ఉండాలి. సో ఇక్కడ ఈ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కంపల్సరిగా ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్కి కొంచెం కేర్ఫుల్గా కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా జాబ్ మీదే అవుతుంది. ఓకేనా?